హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఎస్సీఎంపీకి సంబంధించి ఆల్ చాప్టర్ వైజ్గా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేస్తాను. సో ఫస్ట్ చాప్టర్కి సంబంధించి ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ చాప్టర్కి సంబంధించి ఇందులో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సిన క్వశ్చన్స్ 3, 4, 7, 9 ఇవి మోడల్ క్వశ్చన్స్. మొత్తం ఈ 4 క్వశ్చన్స్ పైన ఫస్ట్ ఫోకసింగ్ చేయండి. సో ఫస్ట్లో మనం ఏం చెప్పినాము, 3 అని చెప్పినాము. సో 3లో క్వశ్చన్ ఏముంది, 3 వచ్చేసి Wireless is a manufacturer of mobile phones. The company operates in a market that is dynamic extremely. First of all, నేను SCMP స్టార్ట్ చేసేటప్పుడు ఏమైనా క్వశ్చన్ చదివే ముందర మనం ఏం చేయాలి, ఫస్ట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూడాలి. రిక్వైర్డ్ ఐడెంటిఫై ద స్ట్రాటజీ దట్ వైర్లెస్ ఈజ్ యూజింగ్ ఫర్ మొబైల్ ఏ అండ్ మొబైల్ జెడ్. సో మొబైల్ ఏకి మొబైల్ జెడ్కి యూజ్ చేస్తున్న స్ట్రాటజీస్ ఏమున్నాయని చెప్పాలి. స్ట్రాటజీస్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకటి కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ, ఇంకోటి డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ, ఇంకోటి ఫోకస్ స్ట్రాటజీ. ఈ 3 స్ట్రాటజీలో ఏదో ఒక స్ట్రాటజీ ఏకు ఉంటుంది, ఇంకొక స్ట్రాటజీ బి జెడ్కు ఉంటుంది. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిస్కస్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద స్టేజెస్. సో దానికి రిస్క్స్ ఏమున్నాయి అంటే బేస్డ్ ఆన్ క్వశ్చన్ మనం చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ అడ్వైజ్ వైర్లెస్ టు సస్టైన్ ఇట్స్ కరెంట్ స్ట్రాటజీ ఫర్ మొబైల్ ఏ. మొబైల్ ఏకి కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యి దానికి సస్టైన్ కావాలంటే ఏమేమి చేయాలనేది అడ్వైజ్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, నౌ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్. వైర్లెస్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ మొబైల్ ఫోన్. ద కంపెనీ ఆపరేట్స్ ఇన్ ఏ మార్కెట్ దట్ ఈజ్ డైనమిక్, ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ అండ్ కన్జ్యూమర్ సెంట్రిక్. ఈ మ్యానుఫ్యాక్చరర్ మొబైల్ ఫోన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, డైనమిక్ కాంపిటేటివ్లో వర్క్ చేస్తుంది. అండ్ కస్టమర్స్ వచ్చేసి మొత్తం ప్రైస్ కాన్షియస్లో ఉన్నారు. ప్రైస్ కాన్షియస్ అంటే ప్రైస్ ఇన్సెంటివ్స్లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం అందరు ఎట్లా చూస్తున్నారు అంటే ఓన్లీ బేసిక్ ఫీచర్స్ను కూడా చూస్తున్నారు అండ్ టెక్నాలజీ మీద అంతగా ఫోకసింగ్ ఏం లేరు ఎవరు కస్టమర్స్ అంతా. నెక్స్ట్ వైర్లెస్ మ్యానుఫ్యాక్చరర్ ఫోన్ దట్ క్యాటర్ బోత్ దిస్ సెగ్మెంట్స్. అంటే ఒకటి టెక్నాలజీ పరంగా చూసుకుంటుంది అండ్ బేసిక్ ఫీచర్స్ ప్రకారంగా కూడా చూసుకుంటుంది. ఎవరికి టెక్నాలజీ కావాలంటే వాళ్ళకి అండ్ ఎవరికి బేసిక్ ఫీచర్ కావాలంటే వాళ్ళకి, అంటే రెండింటి మీద డీల్ చేస్తుందని చెప్పినాం కదా, ఏ అండ్ జెడ్. నో ఏ ఏముంది, ఏ వచ్చేసి బేసిక్ ఫీచర్స్ పైన ఫోకసింగ్ చేస్తుంది అండ్ కస్టమర్స్ ఎవరికైతే కావాలో. ఇది వచ్చేసి ప్రైస్ కాన్షియస్ కస్టమర్స్ ఫోకస్ చేస్తుంది అండ్ అదర్ సిమిలర్ ప్రోడక్ట్ ఆఫరింగ్ ఫర్ ద మార్కెట్. నెక్స్ట్ జెడ్ వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ని ప్రొడక్ట్ చేస్తుంది అండ్ వైర్లెస్ ఇన్వెస్టెడ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఇన్ ఆర్ఎండి పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు జెడ్ ప్రోడక్ట్కి సంబంధించి ఉన్నప్పుడు. నెక్స్ట్ ఈ మొబైల్ జెడ్ అనేది ఒక యూనిక్ ఫీచర్తో తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ ఇది మార్కెట్లో వచ్చేసి మొత్తం కస్టమర్స్ని అట్రాక్టింగ్ చేస్తుంది న్యూవర్ ప్రోడక్ట్గా. రీసెర్చ్లో ఈ రిజల్ట్ వేర్ బై రాజ్ సెక్షన్ ఆఫ్ డిజైన్ మొబైల్ ఏ అండ్ జెడ్ కెన్ బి స్టాండర్డైజ్. సో ఇప్పుడు మనం మొత్తం 3 ఫ్యాక్టర్స్ చూసినాం. మొత్తం ఫ్యాక్టర్స్ చూసిన తర్వాత ఏ అనేది ఎట్లుంది, జెడ్ అనేది ఎట్లుంది. ఏ అనేది ఆర్ఎండి అండ్ యూనిక్ ఫీచర్ అవి వచ్చినాయి కాబట్టి జెడ్ అనేది డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అయితే, అండ్ ఏ వచ్చేసి కాస్ట్ కాన్షియస్ ఉంది అండ్ బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి అది కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ అయిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ కంపోనెంట్ అండ్ ఇంజనీరింగ్, దిస్ వుడ్ బి ఎనేబుల్. అండ్ ఏ వచ్చేసి ఈజీగా కాపీ చేసుకోవచ్చు కాబట్టి దానికి రిస్క్స్ ఏమున్నాయంటే ఈజీగా కాపీ చేసుకోవచ్చు, కాంపిటీషన్ హై అనేది చెప్పొచ్చు ఎందుకంటే మనకి రిస్క్ కూడా అడిగినారు కాబట్టి. నెక్స్ట్ దిస్ వుడ్ ఎనేబుల్ వైర్లెస్ టు ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ సప్లయర్ టు ప్రొవైడ్ కాంపోనెంట్ జస్ట్ ఇన్ టైమ్ బేస్డ్ ఆన్ ద ప్రొడక్షన్ షెడ్యూల్. విత్ దిస్ చేంజ్ క్వాలిటీ ఆఫ్ మొబైల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంప్రూవ్ బై దెమ్ ఇన్ అ సేల్స్ ఆఫ్ ద మ్యాన్ ఫోల్డ్. నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్లో కస్టమర్స్ కంప్లీట్ యాక్సెస్ని తీసుకుంటున్నారు ఫోన్ యొక్క ప్రైజెస్ని అవి చూసుకొని అండ్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్తో. దీనివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ సేల్స్ అనేది కాంట్రిబ్యూట్ 70% షాపింగ్ అక్కడ అయిపోతున్నాయి అండ్ ఈ డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అంటే డిస్కౌంట్స్ మనం ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నామంటే మన యొక్క ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుందంటే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుందంటే మనం తక్కువకి పోతున్నట్లు ఉంటుంది. నెక్స్ట్ వైర్లెస్ రెడ్యూస్ ద ప్రైస్ ఆఫ్ మొబైల్ ఏ అనేది ప్రైస్ని తగ్గాల్సి వస్తుంది. సో డ్యూ టు కాంపిటీషన్స్ వల్ల దీనికి ఇది ఇంకొక రిస్క్ అనమాట, కాంపిటీషన్ అనేది. దిస్ ఈ స్ట్రెచెస్ ఇట్ ప్రాఫిట్ మార్జిన్ వేరియస్ కాస్ట్ రిడక్షన్స్ మెథడ్స్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ టు మెయింటైన్ ప్రాఫిటబిలిటీ. మొబైల్ జెడ్ on the other hand is currently doing well in the targeted at once niche segment of customers. Wireless is able to charge premium price for mobiles. Jed, the latest news in the industry of personal devices like mobiles, laptops, etc. is the use of artificial intelligence and augmented reality to enhance. సో జెడ్ ఏం చేస్తుంది, లేటెస్ట్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ ఇలాంటివన్నీ టు ఎంజూర్ యూజర్ ఎక్స్పీరియన్స్. ద టెక్నికల్ స్టాఫ్ హ్యాడ్ టు వైర్లెస్ ఫీల్ దట్ కుడ్ బి ఎ నెక్స్ట్ న్యూ ఫ్రాంటియర్ దట్ కుడ్ రియల్లీ చేంజ్ ద వే యూజ్ డివైజెస్. సో ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ అడిషన్ని, కొత్త టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేపిస్తుంది జెడ్ అనేది. నౌ వాట్ ఈస్ దేర్ ఆన్సర్స్. ఫస్ట్
is followed low cost strategy for mobile A and differentiation strategy for Z. So A ki cost leadership, Z ki differentiation strategy. Mobile A is offering at discounted rate to meet the price of its competitors. So discount rate lo provide చేస్తున్నామని చెప్తున్నారు competitors ని మీట్ కావడానికి. So this is being doing in done to gain market share from its competitors. సో ఎప్పుడైతే మనం మార్కెట్ షేర్ని గెయిన్ చేయడానికి మాస్ ప్రొడక్షన్ చేయడానికి ప్రైస్ని తగ్గిస్తుంటామో దాన్ని కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ అంటారు. టు మెయింటైన్ ఇట్స్ ప్రాఫిటబిలిటీ వైర్లెస్ హ్యాడ్ టు ఫైండ్ మీన్స్ టు కీప్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూటింగ్ అండ్ అదర్ లో కాస్ట్. సో దీనికోసం ఏం చేస్తుంది, మెయింటైన్ చేయడం కోసం దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ అండ్ అదర్ కాస్ట్ని అన్నిటిని మెయింటైన్ చేసుకుంటూ ఉంది. నెక్స్ట్ మొబైల్ జెడ్ ఈజ్ బీయింగ్ ప్రిసీవ్డ్ బై కస్టమర్స్ యాజ్ యూనిక్ ప్రోడక్ట్. జెడ్కి ఏముంది, కస్టమర్స్కి వచ్చేసి యూనిక్ ప్రోడక్ట్ ఉన్నాయి అండ్ విచ్ ఫ్యూచర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ కాంపిటీటర్స్. సో యూనిక్ ప్రోడక్ట్ డిఫరెంట్ ఫ్రమ్ కాంపిటీటర్స్. సో డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అయిపోతుంది. డిఫరెన్షియేషన్ ఈజ్ అచీవ్డ్ బై ఫ్రమ్ సుపీరియర్ ప్రోడక్ట్. డిఫరెన్షియేషన్ ఎప్పుడంటే మనం దాని యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, ఇన్నోవేషన్, కస్టమర్ రెస్పాన్స్, క్వాలిటీ, ఇన్నోవేషన్, కస్టమర్ రెస్పాన్సెస్ని మెయింటైన్ చేసుకొని. నెక్స్ట్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్. దీనిలో రిస్క్ ఇన్వాల్వ్ ఎట్టుంటుంది అంటే లో కాస్ట్ స్ట్రాటజీ ఫర్ మొబైల్ ఏ అండ్ రిస్క్, ఇది లో కాస్ట్ స్ట్రాటజీలో పోతున్నామని చెప్పినాము మొబైల్ ఏ అనేది. జస్ట్ సెకండ్, లో కాస్ట్ స్ట్రాటజీలో పోతున్నామని చెప్పినారు మొబైల్ ఏకి సంబంధించి. దట్ ప్రైస్ ఈజ్ రిడక్షన్ ఇన్ బై వైర్లెస్ విల్ బి ఫాలోడ్ బై ఈక్వలెంట్ ప్రైస్ రిడక్షన్ బై ఇట్స్ కాంపిటీటర్స్. సో మన యొక్క కాంపిటీటర్స్ ప్రైస్ తగ్గిస్తుంటే మనం తగ్గించుకోవాల్సి వస్తుంది. దిస్ ప్రైస్ వాల్ అనేది అల్టిమేట్లీ ఎలిమినేట్ ద ప్లేయర్స్ హూ ఆర్ అన్ప్రాఫిటబుల్. ఎవరు ఇట్లా మనం తగ్గించుకుంటా, కాంపిటీటర్ తగ్గించుకుంటాం, మళ్ళీ కాంపిటీటర్ తగ్గించి మనం తగ్గించి ఇట్లా చూస్తుంటే ఎవరైతే లీస్ట్ వాళ్ళు ఉంటారో అండ్ అన్ప్రాఫిటబుల్ వాళ్ళు ఉంటారో వాళ్ళంతా వెళ్ళిపోతారు బిజినెస్ నుంచి. దిస్ స్ట్రాటజీ విల్ పుట్ మార్జిన్స్ అండర్ ప్రెజర్స్. దీనివల్ల ఏమవుతుంది, మన యొక్క ప్రాఫిట్స్ అనేది మార్జిన్స్ అనేది ప్రెజర్లోకి వచ్చేసాయి. ద కంపెనీ హ్యాస్ టు ఫైండ్ ways to its cost low and sustained basis. The low cost advantages will last once its competitor find a way to lower their cost as well. The other risk would be to that quality of a product could be impacted negatively due to lower cost. So sometimes ఏమవుతుందంటే మనం అంత కాస్ట్ తగ్గడానికి మన యొక్క క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ తగ్గితే మనం కాస్ట్ని తగ్గించుకోవచ్చు. ఆ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని తగ్గించినప్పుడు మన యొక్క ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్లోకి పోతుంది. సో దిస్ రిస్క్ ఈజ్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ that it will work only when customers are not price sensitive. and differentiation strategy గానే వస్తే అది ప్రైస్ సెన్సిటివ్ కస్టమర్స్ లేనప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంది. the mobile market that wireless operators is a competitive market as long as certain customers are willing to pay extra for additional features. Mobile Jet will have to pay competitive advantages if these customers also become price sensitive. They fail to see the value for paying extra for additional features. The sales of Mobile Jet will start falling. సో ఎప్పుడైతే మనకి వాళ్ళ యొక్క ప్రైస్ సెన్సిటివ్ ఉన్నారో కస్టమర్స్ ప్రైస్ సెన్సిటివ్ ఉంటే అడిషనల్ ఫీచర్స్ పెట్టినప్పటికీ వాళ్ళు ఎక్స్ట్రా పే చేయాలి అనుకోరు, ఫెయిల్ అవుతారు వాళ్ళు పే చేయడానికి. అప్పుడు మన యొక్క జెడ్ ప్రోడక్ట్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ద అదర్ రిస్క్ ద స్ట్రాటజీ వుడ్ బి ఇన్ఎబిలిటీ టు కాంపిటీటర్స్ రిప్లికేట్ ద ఫీచర్స్ ఆఫ్ మొబైల్ జెడ్. మనం ఏదో రీసెర్చ్ చేసి కొత్త కనుక్కొని ఇవన్నీ చేస్తే మన యొక్క కాంపిటీటర్స్ ఏం చేస్తారు, జస్ట్ మన యొక్క ఫోన్ని పర్చేజ్ చేసి దాని యొక్క ఇమేజ్ని బ్లూ ప్రింట్ని తీసుకొని కాపీ పేస్ట్ చేసుకుంటారు. Therefore, wireless should protect its intellectual property rights in order to prevent its competitor from replicating the design and feature of mobile jet. So దీనికోసం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇట్ ఓన్లీ వెన్ దిస్ రిస్క్ ఆర్ కంటెంట్ దట్ వైర్లెస్ కుడ్ బి ఏబుల్ టు మెయింటైన్ ఇట్స్ ప్రీమియం ప్రైస్ ఫర్ మొబైల్ జెడ్ ఫర్ ఇన్స్ యూనిక్ ఫీచర్స్. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని పెట్టుకోవడము అండ్ R&D బాగా పెట్టడము ఇవన్నీ కావాలంటే కంపల్సరీ మొబైల్ జెడ్ అనేది ప్రీమియంలోనే సేల్ చేయాలి. ప్రీమియంలోనే సేల్ చేస్తేనే అప్పుడే దాని యొక్క ప్రోడక్ట్స్కి వాల్యూ ఉంటుంది. అండ్ అట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఫర్ వైర్లెస్ వుడ్ ఆల్సో బీ ఫర్మ్ డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అగ్మెంటెడ్ రియాలిటీ. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ రిస్క్ అంటే కొత్తవి ఎవరైనా తీసుకుని వస్తే మన యొక్క బేసిక్ ఫీచర్స్ నుంచి కొత్తవి తీసుకుని వస్తే అవి కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. వైర్లెస్ హ్యాస్ టు కాన్స్టెంట్లీ మానిటర్ అండ్ హౌ దిస్ టెక్నాలజీ డెవలప్మెంట్ కెన్ ఇంపాక్ట్ ద బిజినెస్. అందరికంటే ముందు మన ప్రోడక్ట్లోనే తీసుకుని రావడానికి ట్రై చేయాలి. అండ్ ఇట్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు అడాప్ట్ టు చేంజ్ హ్యాస్ టేక్ ప్లేస్ ఇన్ ఆర్డర్ టు నాట్ బికమ్ రెడిడెంట్. సో ఎప్పుడైతే చేంజ్ వస్తే మనం ఆ చేంజ్కి అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. లో కాస్ట్ స్ట్రాటజీ దీనివల్ల వచ్చే కరెంట్ స్ట్రాటజీ కోసం మనం సస్టైన్ కావడానికి ఏం చేయాలి అంటే లో కాస్ట్ స్ట్రాటజీకి అంటే ఎవరు ప్రోడక్ట్ ఏకి సంబంధించి. సో ప్రోడక్ట్ ఏ ఈస్ మెయింటైన్ బై కాపీయింగ్ డిజైన్ రాదర్ దెన్ క్రియేటింగ్ దెమ్ అటైనింగ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఆఫ్ బై హై వాల్యూమ్ టు. సో మనం ఏం చేయాలంటే అది బేసిక్ ఫీచర్సే కాబట్టి మనం కొత్తగా ఇన్నోవేషన్కి ఏం పోకుండా ఆల్రెడీ ఎవడైనా చేసింటే వాడిని కాపీ పేస్ట్ చేసుకోవాలి. అండ్ మనం ఎకానమీస్ ఆఫ్ స్కేల్స్ హై వాల్యూమ్ ఆఫ్ సేల్ చేయడానికి చేయాలి. అండ్ గెట్టింగ్ డిస్కౌంట్స్ మనం బల్క్
బల్క్లో పర్చేజ్ చేయాలి. మనకి బల్క్లో పర్చేజ్ చేస్తే మనకి డిస్కౌంట్స్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ గెయినింగ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కవర్ బెనిఫిట్స్. సో లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కవర్ బెనిఫిట్స్ని తీసుకోవాలి. లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ రీసెర్చ్ ఫర్ మొబైల్ జెడ్ కెన్ బి లెవరేజ్డ్ ఫర్ మొబైల్ ఏ. సో లెర్నింగ్ అండ్ ఎఫిషియెంట్ ఫ్రమ్ రీసెర్చ్ ఫర్ మొబైల్ జెడ్ కెన్ బి లెవరేజ్డ్ ఫ్రమ్ mobile a standardization of design for mobile Z and A would improve the quality of product since the design is based on the product that has a premium range of customers. So learning and efficiency curve చూసుకుంటే రీసెర్చ్ ఆఫ్ మొబైల్ జెడ్ చేసినప్పుడు ఇది స్టాండర్డైజ్డ్ డిజైన్ mobile Z and A would improve the quality of product since design is based on product that has premium range of customers కోసం కాబట్టి ఈ ఫీచర్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. సో లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కర్వ్ అంటే ఏమి, మనం ఈ ఫస్ట్ టైం మనం ఎంతైతే టైం తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ 1 hour తీసుకున్నాం అనుకోండి, సెకండ్ టైం 50 minutes తీసుకోవాలి, థర్డ్ టైం 45 minutes తీసుకోవాలి, నెక్స్ట్ టైం 30 minutes తీసుకోవాలి. అట్లా మన టైం అనేది తగ్గించుకోవడానికి చూసుకోవాలి. నెక్స్ట్ సిన్స్ దిస్ ఫీచర్స్ కెన్ ఇంప్రూవ్ ద సేల్స్ ఆఫ్ మొబైల్ ఏ cost would benefit from economies of scale due to large production volumes. Bulk purchases from components from mobile A and Z gives wireless the advantage of negotiating for discounts of purchases. సో మనం ఎప్పుడైతే మనం బల్క్ పర్చేస్ చేస్తే మనకి ఏమవుతుంది, నెగోషియేషన్ చేయొచ్చు మొబైల్ ఏ కానీ మొబైల్ బి కానీ. నెక్స్ట్ ఇట్స్ ఆల్సో నెగోషియేట్ ద ఫేవరబుల్ డెలివరీ టర్మ్స్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. లైక్ జస్ట్ ఇన్ టైమ్ పర్చేసింగ్ అగ్రిమెంట్, దిస్ వుడ్ రెడ్యూస్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్ ఫర్ వైర్లెస్. సో ఆల్ దీస్ కాంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ లోయరింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మనం ఏమేమి చేయాలంటే ఫస్ట్ లెర్నింగ్ కర్వ్ ఎఫిషియన్సీని పెట్టుకోవడానికి చూసుకోవాలి అండ్ బల్క్ పర్చేస్ చేయడానికి చూడాలి, అప్పుడే మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అయిన తర్వాత మనం ఇంకోటి ఏం చెప్పినాము, క్వశ్చన్ నెంబర్ 4 అని చెప్పినాము. క్వశ్చన్ నెంబర్ 4లో ఏం చెప్పినారు, వాట్ ఈస్ దేర్ కింద మనం ఏం చూసుకోవాలి, వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూసుకోవాలి. వాట్ ఈస్ రిక్వైర్డ్, ఐడెంటిఫై అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ప్రైమరీ యాక్టివిటీస్ ఆఫ్ స్టేబుల్ ఇన్ ఇట్స్ వాల్యూ చైన్. సో స్టేబుల్కి సంబంధించి మనం ఏం చెప్పాలి, దాని యొక్క ప్రైమరీ యాక్టివిటీస్ని చెప్పాలి. ప్రైమరీ యాక్టివిటీస్ అంటే ఏమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ యాక్టివిటీస్ అంటే ఏవైతే మనకి యాక్టివిటీస్ మన యొక్క అచీవ్ అవుతామో వాటిని బేస్ చేసుకొని వాటిని చూసుకుంటాము. ఈ ప్రైమరీ యాక్టివిటీస్లో మనకి ఏముంటుంది, ఇన్పుట్స్, అవుట్పుట్స్ అండ్ ఆపరేషన్స్ అండ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్, ఇవన్నీ మనకి ప్రైమరీ యాక్టివిటీస్లో ఉంటాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో ఏముంటాయి, 4 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఇంట్రొడక్షన్ స్టేజ్, నెక్స్ట్ గ్రోత్ స్టేజ్, ఇంకోటి మెచ్యూరిటీ స్టేజ్, ఇంకోటి డిక్లైనింగ్ స్టేజ్. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ద రిస్క్ ఆఫ్ అవుట్సోర్సింగ్ క్లీనింగ్ అండ్ ఫుడ్ సర్వీస్ ఫర్ లగ్జరీ రిసార్ట్స్ ప్రాపర్టీస్. సో అవుట్సోర్సింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు క్వాలిటీకి మెయింటైన్ చేయకపోవచ్చు, వాళ్ళు ఇన్ టైంలో మనకి ప్రొవైడ్ చేయకపోవచ్చు, ఇవి రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ మనం. సో మళ్ళీ క్వశ్చన్స్కి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింటర్ స్పోర్ట్స్ వేర్ ఇది మల్టీనేషనల్ కంపెనీ 10 years అగో పెట్టినారంటేనే మనకు ఒకటి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో ఒకటి ఎలిమినేట్ అయిపోతుంది. ఏది, ఇంట్రడక్షన్ స్టేజ్ కాదనేది తెలిసిపోతుంది. హ్యాజ్ ఏ బడ్జెట్ హోటల్ ఇన్ విసినిటీ ఆఫ్ ముంబై ఎయిర్పోర్ట్. ఇట్ ప్రొవైడ్స్ అకామిడేషన్ ఫర్ కాస్ట్ కాన్షియస్ ట్రావెల్స్ విజిటింగ్ ద సిటీ ఆఫ్ ఫర్ షార్ట్. ఇది మనం క్వశ్చన్ మనం మామూలుగా ఏం చెప్తారు అనేది నేను ఇన్ షార్ట్లో చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ అనేది ఏం చేస్తారంటే ఎవరైతే 1 or 2 days వర్క్ చేస్తుంటారో, 1 or 2 days వచ్చిపోతుంటారో వాళ్ళ ట్రావెల్స్కి సంబంధించి రూమ్స్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. రూమ్స్ వచ్చేసి మొత్తం కంఫర్టబుల్ బెడ్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్, ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ, కాఫీ మిషన్స్, ఫ్రిడ్జ్, ఫ్రీ టీవీ అండ్ సర్వీసెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. ఫుడ్ సర్వీసెస్ అనేది ప్రెమిసెస్ని బేస్ చేసుకుని ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యూ కాన్ఫరెన్స్ రూమ్స్ని కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది, ఎందుకంటే గెస్ట్లు వాళ్ళ యొక్క బిజినెస్ మీటింగ్స్ని పెట్టుకోవడం కోసము. నెక్స్ట్ ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే ప్రీషియస్ టైం అనేది సేవ్ అవుతుంది అండ్ అదర్వైజ్ ట్రావెలింగ్ ఈ కంజెస్టెడ్ సిటీ రోడ్స్. నెక్స్ట్ ఫ్రీ షటిల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ కండక్టింగ్ ఆఫ్ వర్క్ కన్ఫరెన్స్ రూమ్ బై మార్కెటింగ్ అట్రాక్ట్ గెస్ట్ టు స్టే హర్ రూమ్స్. సో ఈ కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి, మాకు కన్వీనియన్స్ ఉండదు అని ఇట్లా మార్కెటింగ్ అనేది ప్రాపర్గా చేసుకుంటుంది. ఈ గెస్ట్ ఎవరైతే ఉంటారో కాంప్రమైజ్ అవుతుంటారో పీపుల్, అంటే ట్రాన్సిట్లో బిట్వీన్ ఎయిర్పోర్ట్కి వాళ్ళకి వెళ్తుంటారు కదా, వాళ్ళకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. అండ్ ఆల్సో లాంగ్ డ్యూరేషన్ డిలేస్ ఎవరైనా ఉన్నాయనుకోండి, ఒక్కొక్కసారి ఏమైతే ఫ్లైట్ అనేది స్టాప్ చేస్తారు డ్యూ టు క్లౌడ్ ఎన్వైరన్మెంట్ వల్ల. అట్లాంటి కేసెస్లో లైక్ ఎగ్జాంపుల్ హిస్కు మూవీలో కొంతసేపు టైం ఆపుతారు కదా, అంత టైంని మనం ఎక్కడ స్పెండ్ చేయాలో తెలియక వాళ్ళు మ్యారేజ్కి పోతారు, వాళ్ళకి అదే టైంకి మ్యారేజ్ ఉంది కాబట్టి. సో అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే
ఇట్లాంటి రూమ్స్ని చూపిస్తారు దగ్గర ఉన్న ప్లేసెస్లో గెస్ట్ పేగా. సో వీళ్ళకి కాంప్రమైజ్ చేస్తుంది ఎవరైతే ట్రాన్సిట్లో ఉంటారో. ఫ్రీ ఎయిర్లైన్స్ ఆపరేటర్స్ అండ్ దేర్ గెస్ట్ హౌస్ వీళ్ళతో మాట్లాడుకొని ఇక్కడ ఎయిర్లైన్స్ ఆపరేటర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ స్టేబుల్ అండ్ హిట్స్ లో రూమ్ రెంటర్స్. సో వాళ్ళకి ఎవరైతే హెయిర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆపరేటర్స్కి వాళ్ళకంతా కొంచెం లో కాస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళందరూ ఇక్కడే ఉండాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ ఓవర్ ద పాస్ట్ టికెట్స్లో ఏమైందంటే మేనేజ్మెంట్ అనేది స్టేబుల్ హ్యాస్ ప్లంగ్డ్ ఇన్ ప్రాఫిట్స్ ప్లౌడ్ ఈస్ ప్రాఫిట్స్ from his establishment to acquire similar properties in the other major cities. They function based on business model similar to the original establishment in India. All of them are now functioning as well as established budget hotels near city airports of cost conscious business travelers. So ఏం చేసినారు, కొన్ని ఫంక్షనింగ్ కొన్ని బిజినెసెస్ అన్ని దగ్గర బిజినెస్లో ఆ మేజర్ సిటీలో కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ అనేది పెట్టినారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నౌ ఫంక్షనింగ్ హ్యాస్ వెల్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ బడ్జెట్ హోటల్ నియర్ సిటీ ఎయిర్పోర్ట్స్ ఫర్ కాస్ట్ కన్షియస్ బిజినెస్ ట్రావెల్స్. ఇన్ ఆల్ స్టేబుల్ హోటల్స్ హ్యావ్ 18 ప్రాపర్టీస్ స్ప్రెడ్ ఓవర్ 15 సిటీస్. మొత్తం 18 ప్రాపర్టీస్ని ఓవర్ 15 సిటీస్లో పెట్టినారు. నెక్స్ట్ టు కీప్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ విత్ ఇన్ కంట్రోల్ Several hotels have outsourced its cleaning and food service to specialized vendors. Cleaning services includes cleaning services లో ఏమేమి ఉంటాయి అంటే అవుట్సోర్స్డ్ ఇట్స్ క్లీనింగ్ అండ్ ఫుడ్ సర్వీస్ టు స్పెషలైజ్డ్ వెండర్స్. సో వాళ్ళ యొక్క క్లీనింగ్ని అండ్ ఫుడ్ సర్వీసెస్ని అవుట్సోర్సింగ్ ప్రొవైడ్ చేసినారు. క్లీనింగ్ సర్వీసెస్ ఇంక్లూడ్ క్లీనింగ్ ఆఫ్ కిచెన్ ఏవేవి అవుట్సోర్సింగ్ ఇచ్చినారు, క్లీనింగ్కి సంబంధించి అండ్ ఫుడ్కి సంబంధించి అవుట్సోర్సింగ్ ఇచ్చినారు. ఓకే కూల్ అవుట్సోర్సింగ్ ఇచ్చినారు. క్లీనింగ్లో ఏమేమి ఉంటాయి, క్లీనింగ్ ఆఫ్ కిచెన్, క్రాకరీ, బెడ్డింగ్, లాండ్రీ, హౌస్ కీపింగ్ ప్రెమిసెస్ అండ్ ఎంటైర్ సెట్ ఆఫ్ రిలేటెడ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఆర్ అవుట్సోర్సెస్. సో మనకి అవుట్సోర్స్కి సంబంధించి రిస్క్స్ ఏముంటాయని కూడా అడిగినారు. ఇవన్నీ అవుట్సోర్స్ ఇచ్చినారు. సో ఇవన్నీ అవుట్సోర్స్కి ఎట్లుంటాయని చూసుకోవాలి. నెక్స్ట్ వెండర్ సర్వీస్ హ్యాస్ బీన్ సాటిస్ఫాక్టరీ బ్యారింగ్ ఫ్యూ ఇన్స్టెన్స్ వేర్ గెస్ట్ హ్యావ్ కంప్లైంట్ ఫర్ ఆఫ్ అన్హైజీనిక్ రూమ్ ఆర్ నాన్ ప్లేటబుల్ ఫుడ్ సర్వీస్. హౌఎవర్ డ్యూ టు హై guest volume and quick turnover of guests due to short stay periods, this has never been hindrance of to business. Next, this business model have been profitable since its establishment. Stable hotels has a sizable market share in this segment. Competition has increased in the recent past. The price war have put pressure on profit margins in this segment. The management plans to continue to operate in this segment to maintain its market presence. So management ఏం చేస్తుంది, ప్లాన్ చేసుకుంటుంది దాని యొక్క సెగ్మెంట్ని ఆపరేట్ చేసుకోవడానికి, మార్కెట్ ప్రెజెన్స్లో మెయింటైన్ చేయడానికి. అట్ ద సేమ్ టైమ్ టు సస్టైన్ బిజినెస్ ఇన్ లాంగ్ టర్మ్. ద మేనేజ్మెంట్ ఆఫ్ స్టేబుల్ హోటల్స్ నౌ వాంట్ టు ఫ్లోరీ ఇన్ డెవలపింగ్ ప్రాపర్టీస్ ఫర్ లగ్జరీ రిసార్ట్స్. సో లగ్జరీ రిసార్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కోసం లగ్జరీ రిసార్ట్ని కూడా తీసుకుంటుంది కొంత హై రిచ్గా ప్రొవైడ్ చేయడానికి. టార్గెట్ గెస్ట్ కస్టమర్ సెగ్మెంట్ వెకేటింగ్ టూరిస్ట్, ఎవరైతే వెకేటింగ్ కోసం వస్తుంటారో కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉంటారో వాళ్ళ కోసం ఇట్లా లగ్జరీ రిసార్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. టూరిస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంజాయింగ్ అండ్ లే డౌన్ బ్యాక్ టైమ్ ఇన్ సైనిక్ ప్లేసెస్. దిస్ గెస్ట్ వుడ్ నాట్ మైండ్ పేయింగ్ ప్రీమియం ఫర్ అవైలింగ్ గుడ్ క్వాలిటీ. సో దానికి ప్రీమియమే కలెక్ట్ చేయడం లేదు. ఇప్పుడు మనం వేరియస్ ప్రాపర్టీస్ అని చెప్పాలి. ఫస్ట్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు రిసీవింగ్. ఇన్బౌండ్ లాజిస్టిక్స్లో ఏముంటాయి, ఫస్ట్ మనం ఏమేమి చెప్పినాము, ఇన్బౌండ్ లాజిస్టిక్స్ ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్ సర్వీసెస్ ఉంటాయని చెప్పినాము. ఎక్కడ ప్రైమరీ యాక్టివిటీస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్బౌండ్ లాజిస్టిక్స్లో ఏముంటాయి, ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటే యాక్టివిటీస్ రిలేటెడ్ టు రిసీవింగ్ హ్యాండ్లింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ సప్లయర్ అండ్ దే స్టోర్డ్ అంటిల్ ఫర్దర్ యూజ్. సో ఆ యూజ్ చేసేంత వరకు రా మెటీరియల్స్ ఎక్కడైతే మనం తీసుకుంటామో, రిసీవ్ చేసుకుంటామో, హ్యాండ్లింగ్ చేసుకుంటామో, స్టోరేజ్ చేసుకుంటామో వాటన్నిటిని మనం ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటాము. ఇన్ దిస్ కేస్ స్టేబుల్ వచ్చేసి ఏం ప్రొవైడ్ చేస్తుంది, హోటల్కి సంబంధించి మెటీరియల్ వుడ్ ఇన్క్లూడ్ ఫుడ్ సర్వీస్ రిసీవ్డ్ ఫ్రమ్ వెండర్స్కి వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఇచ్చినామని చెప్పినాం కదా. ఆ ఫుడ్ సర్వీసెస్ అనేది ఇన్పుట్స్ అవుతుంది. ఈ ఇన్పుట్స్ని మనం మన యొక్క కస్టమర్స్కి మనం ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళ అవుట్పుట్ అవుతుంది. సో దిస్ నీడ్ టు బి స్టోర్డ్ అండ్ మెయింటైన్ ప్రాపర్లీ అంటిల్ ద ఐటమ్ ఈజ్ ఆర్డర్డ్ బై ద గెస్ట్. సో గెస్ట్కి సర్వ్ చేసేంత వరకు ఆ ఫుడ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోవాలి. సిమిలర్లీ ద వెండర్ డీలింగ్ ఫెస్ట్లీ laundry, crockery, bedding and laundry would be material that would need to be stored until they are used to serve the guest. This is inbound logistics. సో వాళ్ళు కొన్ని క్రాకరీస్, బెడ్డింగ్స్, లాండరీ ఇవన్నీ యూజ్ చేస్తున్నామని చెప్పినాము. నెక్స్ట్ ఆపరేషన్స్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు కన్వర్టింగ్ ఇన్పుట్స్ ఇంటూ ప్రొడక్షన్ ఆఫ్ అవుట్పుట్ ఆర్ సర్వీసెస్. ఇన్ దిస్ కేస్లో స్టేబుల్ హోటల్స్ వచ్చేసి ఆపరేషన్స్ వుడ్ ఇంక్లూడ్ మెయింటెనెన్స్ ఆఫ్ హోటల్ ప్రెమిసెస్ ఇంక్లూడింగ్ గెస్ట్ రూమ్స్, కాన్ఫరెన్స్ రూమ్స్ అండ్ కామన్ ఏరియా. సో
యాక్టివిటీస్ రిలేటెడ్ కన్వర్టింగ్ ఇన్పుట్స్ నుంచి ప్రొడక్షన్కి పోతాయి, ప్రొడక్షన్ ఇన్పుట్ ఇంటూ ప్రొడక్షన్ ఆఫ్ అవుట్పుట్స్ ఆర్ సర్వీసెస్కి పోతాయి. స్టేబుల్ అనేది మెయింటెనెన్స్ ఆఫ్ హోటల్ ప్రెమిసెస్ అంటే లైక్ గెస్ట్ రూమ్స్, కాన్ఫరెన్స్ రూమ్స్, కామన్ ఏరియాస్ ఇవన్నీ చూసుకోవాలి. అవే వానికి మెయిన్గా ప్రొవైడ్ చేసే ఆపరేషన్స్ అనమాట. సో యాక్టివిటీస్ రిలేటింగ్ టు ఎన్ష్యూరింగ్ క్లీనినెస్ అండ్ సేఫ్టీ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. వర్క్ ఆర్డర్స్ ఆఫ్ ఫెసిలిటీస్ లైక్ ఫుడ్, టీవీ, ఇంటర్నెట్, కాఫీ మిషన్స్, షటిల్ సర్వీసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ హోటల్స్. సో ఆపరేషన్లో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏవైతే రిసీవ్ చేసుకుంటామో ఆ రిసీవ్ చేసుకునేది కస్టమర్కి సర్వ్ చేయడం. దట్ ఈస్ స్టోరేజ్ అండ్ మూమెంటమ్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్ ఫర్ ద ప్రొడక్షన్ లైన్ టు ద కస్టమర్స్. ఇన్ దిస్ కేస్ స్టేబుల్ వచ్చేసి ఇన్క్లూడ్స్ యాక్టివిటీస్ ఆఫ్ మెయింటైనింగ్ నాన్ స్మోకింగ్ రూమ్స్. అంటే కొంతమంది స్మోకర్స్ ఉంటారు కదా, వాళ్ళని పక్కకు పెట్టేయడము అండ్ నాన్ స్మోకింగ్ రూమ్స్ని మెయింటైన్ చేయడము. సో దట్ వెన్ కస్టమర్స్ ఫైనల్లీ యూజెస్ ఇట్ కమ్స్ అక్రాస్ ద నాన్ స్మోకింగ్ రూమ్స్. లైక్ వైజ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ప్రొఫెషనల్ మేనర్లో మెయింటైన్ చేయాలి. అండ్ స్టోర్డ్ వచ్చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రకారం ఉండాలి అండ్ సేఫ్టీ ప్రకారం ఉండాలి. దేర్ఫోర్ ద రివ్యూ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ టు రిమూవ్ ద వన్ పాస్ట్ expiry would be part of outbound logistics. Therefore any activity relating to making sure that guests get that what they have ordered for would be part of outbound logistics. సో ఏవైతే యాక్టివిటీస్ అనేది మంచిగా షూట్ చేసుకోవాలి, గెస్ట్కి ప్రొవైడ్ చేస్తున్నవి, ఆర్డర్ చేసినవి అవన్నీ అవుట్బౌండ్ లాజిస్టిక్స్లో ఉన్నవా లేదా అనేది. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఏమి కమ్యూనికేటింగ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, డెలివరింగ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. వాట్ ఎవర్ మన దగ్గర ఉన్నవో వాటిని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం, వాటిని ప్రాపర్గా సెల్లింగ్ చేయడం, వాటిని ప్రాపర్గా డెలివరీ చేయడం అవి చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి communicating, selling, delivering the product or services to the customers. In the case of stable hotels, advertising its properties to the cost and time conscious travel would be marketing activity. Free shuttle service is promotional activity to attract guests. Any agreement with airline companies to accommodate guests would also form part of this activity. So ఏమైనా అగ్రిమెంట్ కావాలనుకుంటే అగ్రిమెంట్లో ఎంటర్ కావడం, మనం ఎయిర్లైన్ కంపెనీస్తో ఎందుకు వాళ్ళకి ఒక గెస్ట్కి ప్రొవైడ్ చేయడానికి ఇవన్నీ చూసుకోవాలి. ప్రమోషనల్ యాక్టివిటీస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. లైక్ ఫ్రీ షెడ్యూల్ సర్వీసెస్ ఇట్లాంటివి మేము ప్రొవైడ్ చేస్తున్నాము గెస్ట్ని అట్రాక్ట్ చేయడానికి. నెక్స్ట్ సర్వీసెస్, ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ సచ్ ఆఫ్టర్ సర్వీస్ హ్యాండ్లింగ్ కస్టమర్ కంప్లైంట్స్, కస్టమర్ సర్వీస్. సో సర్వీసెస్లో ఏమంటే ఆఫ్టర్ సేల్ తర్వాత కూడా మనం సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి, కస్టమర్స్ని హ్యాండిల్ చేయాలి, కస్టమర్ కంప్లైంట్స్ని హ్యాండిల్ చేయాలి, కస్టమర్ సపోర్ట్ని తీసుకోవాలి, ట్రైనింగ్స్ని ప్రొవైడ్ చేయాలి. ఇన్ ద కేస్ ఆఫ్ స్టేబుల్ సర్వీస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఇన్ దేర్ వాల్యూ చైన్ మోడల్. గుడ్ సర్వీస్ ఎన్ష్యూర్ హ్యాపీ గెస్ట్. సో మనం ఎప్పుడైతే గుడ్ సర్వీసెస్ ఇంపోర్ట్ చేస్తామో అది హ్యాపీ గెస్ట్ అవుతారు. దేర్ఫోర్ ఆల్ యాక్టివిటీస్ ఫ్రమ్ ఫ్రంట్ డెస్క్, రూమ్ సర్వీస్, క్యాటరింగ్, రిపేర్ సర్వీస్ as a shuttle service would be included here. All employees have to train to handle need of guests in effective and efficient manner. సో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మొత్తం వాళ్ళని ట్రైన్ చేయాలి, వాళ్ళని హ్యాండిల్ చేయాలి, వాళ్ళని గెస్ట్ ఎవరైతే ఉంటారో ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ మేనర్లో వాళ్ళని వర్కౌట్ చేసేది. నెక్స్ట్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ స్టేజెస్ ఆఫ్ స్టేబుల్ హోటల్స్. సో బడ్జెట్ అకామిడేషన్స్ to the cost and time conscious travel is the current product offering of stable hotels. సో బడ్జెట్ అకామిడేషన్ చేసేటప్పుడు మనం ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ గురించి చెప్పమన్నాను, ఏ స్టేజ్లో ఉన్నది. దానిలో మనం ఫస్ట్ స్టేజ్ అయితే కాదని క్లియర్గా చెప్పేసినాము. దానికి సంబంధించి బడ్జెట్ అకామిడేషన్ చేస్తున్నప్పుడు కాస్ట్ అండ్ టైమ్ కాన్షియస్ ట్రావెల్స్ ఈ ద కరెంట్ ప్రోడక్ట్ ఆఫరింగ్ ఆఫ్ స్టేబుల్స్ ఆపరేషన్స్. సో అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. టైమ్ కాన్షియస్ ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో 1 days కానీ 2 days కానీ ఉంటున్నారు కాబట్టి. స్టార్టింగ్ అవుట్ ఆఫ్ విత్ సింగిల్ ఎస్టాబ్లిష్మెంట్, స్టేబుల్ హోటల్స్ ప్లౌడ్ ఇన్ టు ప్రాఫిట్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ బిజినెస్ ఆఫరింగ్ టు అదర్ సిటీస్ యాజ్ వెల్. సో అది సింగిల్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయ్యి దానికి ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి బిజినెస్ అనేది అదర్ సిటీస్లో వెళ్ళాలి అనుకుంటుంది. సో దిస్ ద ప్రోడక్ట్ హ్యాస్ బీన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద past decades. Competition is intense, indicating similar offering by rivals. So competition అనేది indicating అనేది similar offering by rivals. Price wars have put pressure in profit margin. So price wars అనేది ప్రాఫిట్ మార్జిన్ అది ఎక్కువ అవుతున్నాయి. స్టేబుల్ హోటల్స్ plans to continue in this segment due to its sizable market share. Plan well అనేది కంటిన్యూస్గా sizable మార్కెట్లో. నెక్స్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇండికేట్ దట్ స్టేబుల్ హోటల్స్ ఈజ్ ఇన్ మెచ్యూరిటీ స్టేజ్ అట్ హిట్స్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఏమంటామంటే ఇక్కడ ప్రైస్ వార్ అనేది
మొత్తం బాగా ప్రెజర్ ఇంక్రీజ్ అయింది, ప్రాఫిట్ మార్జిన్కి ప్రెజర్ ఎక్కువైంది అంటే మనం ఆల్మోస్ట్ మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్నట్లు. మెచ్యూరిటీ స్టేజ్లోనే మనకి ప్రాఫిట్ మార్జిన్ కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్, సైజబుల్ మార్కెట్ కూడా ఉంది, సేవ్ టైమ్. ఇట్ ఈస్ నౌ ఫేసింగ్ కాంపిటీషన్. సో బికాస్ హీ హ్యాస్ ఇట్స్ ద ప్లాట్యూ హెన్స్ స్టేబుల్ హోటల్స్ నీడ్ టు ఇంప్రూవ్ ఇట్స్ ప్రోడక్ట్ ఆఫరింగ్ టు బీట్ కాంపిటీషన్. ఇప్పుడు ఏం చేయాలంటే స్టేబుల్ అనేది దాని యొక్క ప్రోడక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, దాని యొక్క ప్రోడక్ట్స్కి అడిషనల్ ఫీచర్స్ని తీసుకుంటూ రావాలి. సో మేనేజ్మెంట్స్ ప్లాన్ టు ఫ్లోరీ ఇంటూ లగ్జరీ రిసార్ట్స్ బిజినెస్ ఈజ్ ఇన్ ఇండికేషన్ ఆఫ్ ఇట్స్ ఫ్యూచర్ ప్లాన్స్ టు సస్టైన్ బిజినెస్. సో లగ్జరీ రిసార్ట్లో బిజినెస్లో ఇండికేషన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి అండ్ బిజినెస్ ఎట్లా సస్టైన్ కావాలనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ అవుట్సోర్సింగ్ క్లీనింగ్ అండ్ ఫుడ్ సర్వీసెస్ అండర్ లగ్జరీ రిసార్ట్ మోడల్. సో అవుట్సోర్సింగ్ ఇచ్చేటప్పుడు దానివల్ల రిస్క్స్ ఏమొస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేబుల్ హోటల్ ఈజ్ బడ్జెటెడ్ అకామిడేషన్ ప్రొవైడర్ టు ద కాస్ట్ అండ్ టైమ్ కాన్షియస్ ట్రావెలర్స్. ప్రైమరీ ఫీచర్స్ ఆఫ్ దిస్ మోడల్ ఏమంటే వాల్యూ ఆఫ్ మనీ. సో బడ్జెట్ చేసేటప్పుడు అకామిడేషన్ ప్రొవైడెడ్ టు ద కాస్ట్ అండ్ టైమ్ కాన్షియస్ ట్రావెల్కి వాల్యూ ఆఫ్ మనీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. టు రిమైన్ ప్రాఫిటబుల్ ద క్లీనింగ్ అండ్ food service has been outsourced, which enables stable hotel to keep the cost of operations low. దీనివల్ల ఏమైతే కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది లో అయిపోతాయి. దేర్ హ్యాస్ బీన్ ఇన్స్టెన్స్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ గెస్ట్ హ్యాస్ రిగార్డ్ టు క్వాలిటీ ఆఫ్ క్లీనింగ్ అండ్ ఫుడ్ సర్వీసెస్. సో కొంతమంది కస్టమర్స్ క్లీనింగ్ అండ్ ఫుడ్ సర్వీసెస్ అనేది డిస్సాటిస్ఫాక్షన్ అవుతున్నాయని చెప్పినాము. దానివల్ల టర్న్ ఓవర్ అనేది హై వాల్యూమ్లో ఉన్నప్పటికీ అండ్ స్టాట్సే కాబట్టి అది నెగిటివ్ ఏదైతే బ్రాడ్గా ప్రొడక్ట్ అవుతుందో అది పెద్దగా ఇంపాక్ట్ కావటం లేదు, ఎందుకంటే లాంగ్ స్టే కాదు కాబట్టి అందరు ఉండేది. అండ్ ఇఫ్ ద లగ్జరీ రిసార్ట్ బిజినెస్ టార్గెట్ గెస్ట్ ఆర్ ట్రావెల్ అండ్ లీజర్, వాళ్ళు లీజర్లో వస్తున్నప్పుడు ఇట్లాంటివన్నీ విన్నా అనుకోండి, అది రిసార్ట్ అనేది ఇట్లా ఉంది అని తెలిస్తే గెస్ట్లు రారు. సో ద ప్రైమరీ ఫీచర్స్ ఆఫ్ దిస్ మోడల్ వుడ్ బి గుడ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. సో ప్రైమరీ ఫీచర్ గుడ్ క్వాలిటీలో మెయింటైన్ చేయాలి. మెయింటైనింగ్ క్లీన్లీనెస్ ఆఫ్ ప్రెమిసెస్ అండ్ ఫుడ్ సర్వీసెస్ ఆర్ క్రిటికల్ యాక్టివిటీస్ ఇన్ ద ఆపరేషన్ ఆఫ్ లగ్జరీ హోటల్స్. Therefore, customer satisfaction on this metric is paramount to sustain and grow business. With the ability to post review online and booking portals any negative reviews. సో ఏమైనా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయా రివ్యూస్లో, అవి ఆన్లైన్ బుకింగ్ పోర్టల్స్లో అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వెదర్ జస్టిఫైడ్ ఆర్ నాట్ కెన్ రీచ్ వెరీ ఈజీలీ టు లార్జ్ నెంబర్ ఆఫ్ పొటెన్షియల్ గెస్ట్. దిస్ కెన్ నెగిటివ్లీ ఇంపాక్ట్ ఫ్యూచర్ బిజినెస్. Hence stable hotels has to ensure that quality of service that it provides, terms of cleanliness and food should meet and beat the guest expectations. Outsourcing this service to well established vendors is advantageous since the focus can remain on improving guest experience. సో ఇక్కడ ఏమవుతుంది, అవుట్సోర్సింగ్ చేయడం అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్లో వెండర్స్లో అడ్వాంటేజెస్ అయిపోతుంది. ఫోకస్ అనేది ఇంప్రూవింగ్ గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫోకసింగ్ చేయడము. నెక్స్ట్ ఇట్ మే ఆల్సో బీ కాస్ట్ అడ్వాంటేజెస్ ఇన్ మెనీ కేసెస్, కొన్ని కేసెస్లో కాస్ట్ అడ్వాంటేజెస్ కూడా అయిపోతుంది. హౌఎవర్ దెర్ ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ రిస్క్ ఇన్ దిస్ మోడల్. దీనికోసం ఏం చేయాలంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్కి పోవాలి. నీడ్ టు బి డన్ అప్ టు ఎన్ష్యూర్ దట్ రిక్వైర్డ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్. Stable hotels should be able to monitor the performance of these vendors. In case non-delivery of required level of service, the agreement should provide for means of redressal. So non-delivery అయింది అనుకోండి, అగ్రిమెంట్ అనేది రీడ్రాసల్ అయిపోతుంది. దిస్ కుడ్ వెరీ ఫ్రమ్ కంపెన్సేషన్. ఒకవేళ మనం ప్రాపర్గా ప్రొవైడ్ చేయకుంటే కంపెన్సేషన్కి పోయి అది అడగాలి. కంపెన్సేషన్ ఏమైనా లాస్ అయితే కంపెన్సేషన్ తీసుకునేది. బిజినెస్ ఇమీడియట్ టర్మినేషన్ ఆఫ్ సర్వీస్. స్టేబుల్ హోటల్స్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ కెన్ ఈజీలీ అండ్ ఎకనామికల్లీ స్విచ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇఫ్ రిక్వైర్డ్. ఒకవేళ కావాలనుకుంటే మనం సర్వీస్ ప్రొవైడర్తో ఈజీగా స్విచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఫర్ దిస్ ఇట్ హ్యాస్ టు ఐడెంటిఫై ఆల్టర్నేటివ్ వెండర్స్ who can provide the same level of service as the current ones. The other risk of outsourcing could be of instance where well performing vendors could go bankrupt and shut shops. So ఈ అవుట్సోర్సింగ్ వల్ల కొన్ని రిస్క్స్ వల్ల ఏమవుతాయంటే మనం మనకి ప్రాపర్గా వర్క్ చేయకుంటే మనకి కాంపెన్సేషన్ ఇస్తారేమో, వాళ్ళు కాంపెన్సేషన్స్ పే చేయలేకపోతే ఇట్లాంటి కేసెస్లో వాళ్ళు ఒకవేళ బ్యాంక్రప్ట్ అయిపోతే అండ్ వాళ్ళ యొక్క షాప్ని సడన్గా క్లోజ్ చేసుకుంటే మనకి మెటీరియల్స్ అనేది రాకపోవచ్చు. సో అట్లాంటి కేసెస్ వల్ల మనం ఇబ్బంది పడకుండా మనం ఏం చేసుకోవాలంటే స్టేట్ ఇమీడియట్లీ ఇంపాక్టెడ్ సిన్స్ సర్వీస్ అవర్స్ అండ్ నో లాంగర్ బి అవైలబుల్ ఫర్ దిస్ వెండర్స్. సో లిస్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సర్వీస్ ప్రొవైడర్స్ని మనం ఆల్రెడీ నెసెసరీగా బ్యాకప్లో పెట్టుకోవాలి ఫర్ హోటల్కి సంబంధించి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్లీ సిన్స్ దిస్ ఆర్ వెరీ critical activities to the business operations, stable hotel may choose to have complete control over them. So
ఇది అనేది వెరీ క్రిటికల్ కాబట్టి కంప్లీట్ కంట్రోల్ అనేది తీసుకోవాలి. దిస్ కెన్ బి అచీవ్డ్ బై హ్యావింగ్ ఇన్ హౌస్ డెవలప్మెంట్ టు క్యాటర్ టు క్లీనినెస్ అండ్ ఫుడ్ సర్వీస్. సో దీనికోసం ఏం చేయాలంటే ఇన్ హౌస్ డెవలప్మెంట్ని తీసుకోవాలి క్లీనినెస్కి అండ్ ఫుడ్ సర్వీస్కి సంబంధించి. కంట్రోల్ ఓవర్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ఇన్పుట్ మెటీరియల్స్ యూజ్డ్, పర్ఫార్మెన్స్ సర్వీస్, equipment used, training of staff and other essential activities can ensure that the required service quality can be achieved. సో మన యొక్క యాక్టివిటీస్కి మన యొక్క స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, మన యొక్క ఎక్విప్మెంట్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి, మన యొక్క పర్ఫార్మెన్స్ని పర్ఫార్మెన్స్ సర్వీస్ని ప్రొవైడ్ చేయాలి. బెటర్ సర్వీస్ ఎన్హాన్స్ గెస్ట్ ఎక్స్పీరియన్సెస్. బెటర్ సర్వీసెస్ ఉన్నాయంటే గెస్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోతారు కంపేర్డ్ టు అవుట్ సోర్సింగ్. that this might be costlier option. However, since guests are ready to pay a premium for service quality within reasonable limits, cost need not be primary concern for stable hotels for this business model కి సంబంధించి. సో మనం ఏం చెప్పినాము, కంప్లీట్ కంట్రోల్ అయిన ఫస్ట్ ఒకటి సర్వీస్ లెవెల్ తీసుకోవాలి, ఆల్టర్నేటివ్ వెండర్స్ బ్యాకప్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే కంప్లీట్ కంట్రోల్ తీసుకోవాలి, ఇన్ హౌస్లో తీసుకోవాలి, వాటికి సంబంధించి ఇన్పుట్స్కి, వాటికి సంబంధించి పర్ఫార్మెన్స్ సర్వీస్కి అండ్ ఎక్విప్మెంట్ ఏమి యూజ్ చేస్తున్నాం, మన యొక్క స్టాఫ్కి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయడము. ఇది క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th. వాట్ ఈస్ దేర్ ఇన్ 7th క్వశ్చన్? సో 7th క్వశ్చన్లో ఏమి ఇచ్చినా అనేది చూద్దాము. నౌ 7th క్వశ్చన్ వాట్ ఈస్ దేర్కి ముందర మనం వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ ది రిక్వైర్డ్ హియర్? రిక్వైర్డ్ విల్ బి డిస్కస్ ద బెనిఫిట్ దట్ మే అక్కర్ టు WSS ఫర్ కండక్టింగ్ వాల్యూ చైన్ అనాలిసిస్. వాల్యూ చైన్ అనాలిసిస్ కండక్ట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ని చెప్పాలంట. బెనిఫిట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ చైన్ అనాలిసిస్ అంటే చెప్పాలి. వాల్యూ చైన్ అనాలిసిస్ అంటే ఏమి? వాల్యూ చైన్ అనాలిసిస్ వల్ల మనం ఇందాక చెప్పినాము, వాల్యూ చైన్ అనాలిసిస్ అనేది 2 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ప్రైమరీ యాక్టివిటీ, ఇంకోటి సెకండరీ యాక్టివిటీ. ప్రైమరీ యాక్టివిటీలో ఏముంటామని చెప్పినాము, ఇన్పుట్స్, ఆపరేషన్స్, ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి ప్రైమరీ యాక్టివిటీస్లో. నెక్స్ట్ సెకండరీలో వేరే ఉంటాయి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి, హెచ్ఆర్కి సంబంధించి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇంకో 2 వేరే ఉంటాయి, గుర్తు రావడం లేదు. నెక్స్ట్ డిస్కస్ ద క్రిటికల్ పోర్టల్స్ వాల్యూ చైన్ మోడల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ WSS. పోర్టల్స్ వాల్యూ చైన్. పోర్టల్స్ అంటే ఒక 5 ఉంటాయి. బయర్స్ బార్గెనింగ్ పవర్, కస్టమర్స్ బార్గెనింగ్ పవర్, రైవల్స్, కాంపిటీటర్స్, అది ఒక థ్రెట్ ఫ్రమ్ సబ్స్టిట్యూట్, థ్రెట్ ఫ్రమ్ కంప్లీట్, థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రన్స్ అనేది. సో వాళ్ళతో క్రిటిసిజమ్స్ ఏమున్నాయని చూసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వాల్యూ చైన్ అనాలిసిస్ దట్ మే బి సూటబుల్ ఫర్ WSSకి వేరే ఫార్మ్స్ ఆఫ్ WSS ఏం సూట్ అవుతావు అనేది చెప్పాలి. నౌ వేరే ఫార్మ్స్ అంటే ఏమి? ఫస్ట్ ప్రైమరీ యాక్టివిటీ చెప్తాము. నెక్స్ట్ వేరియస్ యాక్టివిటీస్ అంటే అదర్ ఏమంటే సెకండరీ యాక్టివిటీస్లోకి వస్తే, సెకండరీ యాక్టివిటీలో ఏం 4 గురించి డిస్కస్ చేద్దామని చెప్పినాము. ఏది? ప్రొక్యూర్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. సో నో ఫస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్లోకి వచ్చేయండి. క్వశ్చన్లో ఏం చెప్తారంటే, సో నేను ఇన్ షార్ట్లో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక కంపెనీ అనేది ఉంది, అది వచ్చేసి డెవలపింగ్ కంపెనీ, ఆర్ట్ డెవలపింగ్ కంట్రీ. అండ్ ఇది వచ్చేసి మేనేజ్మెంట్, ఫైనాన్షియల్, లీగల్ అండ్ ఇవన్నీ వాటిని ప్రొవైడ్ చేస్తుంటుంది. అండ్ WSS designers and product developers focus on solution to get rid everyday hassle and transforms into pleasant. So pleasant. WSS also has wide service network that spans the length and breadth of Indians to ensure good care of customers and products by providing a prompt and present service experience. In the start, WSS has dominant position in Indian market. However, over the past 4 years, it has been profits in the share market has come down. So, ఇది లాస్ట్ 4 years నుంచి ప్రాఫిట్ మొత్తం తగ్గిపోతూ వస్తుంది. అండ్ WSS బిజినెస్ మోడల్ కంప్రమైజింగ్ ఆఫ్ ఫాలోయింగ్ స్టెప్స్. ఈ ఫాలోయింగ్ స్టెప్స్ అనేది WSS మోడల్లో ఉన్నాయి. WSS వచ్చేసి అందులో వచ్చేసి ఎవరెవరు ఉన్నారంటే హైలీ క్వాలిఫైడ్ అండ్ స్కిల్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కస్టమర్ లొకేషన్స్కి టు ఐడెంటిఫై అండ్ డిజైన్ అప్రాప్రియేట్ హీటర్స్ అండ్ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఇది ఏమంటే WSS అనేది వాటర్ హీటర్స్ని కస్టమర్కి ఎట్లా కావాలంటే అట్లా స్పెసిఫికేషన్స్లో ప్రొవైడ్ చేసే కేపబిలిటీ దీనికి ఉన్నాయి. అండ్ WSS ఎక్స్పర్ట్స్ వచ్చేసి బెస్ట్ ఇండస్ట్రీలో ఉంటుంది. అండ్ కస్టమర్స్ వచ్చేసి ప్రొడ్యూస్ మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ టు దేర్ కంప్లైంట్స్కి మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ లెబరేట్ ద హీటర్ని వచ్చేసి డిజైన్ చేసేది ఇంటాక్ట్, కాంప్లెక్స్ అండ్ డైనమిక్ ప్రాసెస్ అండ్ ప్రోటోటైప్ ఆర్ డెవలప్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిస్కషన్స్ ఆఫ్ ప్రీవియస్ స్టెప్స్. దేర్ఫోర్ దిస్ ప్రోటోటైప్స్ ఆర్ టెస్టెడ్ అండ్ ఫైనల్ డిసైడ్. ఇది ప్రాపర్గా డెసిషన్ ఏమన్నా టెస్ట్ చేసిందంటే కూడా ప్రాపర్గా టెస్ట్ చేసి పంపిస్తుంది. వేరే ఎవరు ప్రొవైడ్ చేయలేనంత సర్వీసెస్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. అయినప్పటికీ దీని యొక్క ప్రాఫిట్స్
అనేది డిక్రీజ్ అవుతున్నామని చెప్పినాము లాస్ట్ 4 years నుంచి. అండ్ ఇది వచ్చేసి అప్రాప్రియేట్ సోలార్ వాటర్ హీటర్స్ని డిజైర్ టు స్పెసిఫికేషన్ అండ్ ఇన్స్టాల్ ద కస్టమర్ లొకేషన్. ఇది ఏమనుకుంటుంది, అప్రాప్రియేట్ సోలార్ వాటర్ హీటర్ని డిజైర్ చేయాలనుకుంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ ద heaters installation, WSS renders annual maintenance services for which it will known in the industry. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఫర్ విచ్ ఇట్ విల్ నోన్ ఇన్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ WSS customers pays a total price for design, manufacture and installation of solar water heaters and annual maintenance charges after that. So the total price are quoted before designing work begins. Also customer appreciate the high quality of solutions provided by WSS team. However, they are complaining that the overall prices are too high. So overall prices ఏమున్నాయి, హై ఉన్నవి. అండ్ కస్టమర్స్ వచ్చేసి అదర్ సప్లైస్ ఆర్ నాట్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. WSS వేరే బిజినెస్ వాళ్ళు ఎవ్వరు ప్రొవైడ్ చేయలేని సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం, వేరే బిజినెస్ వాళ్ళు ఎవ్వరు సాల్వ్ చేయలేని మనం సాల్వ్ చేస్తున్నాము. అండ్ లెస్ కాన్సిక్వెంట్లీ WSS హ్యాస్ లోయర్ డౌన్ ఇట్స్ ప్రైసెస్ టు కంపీట్ ద మార్కెట్. సో దీనికోసం ఏం చేసిందంటే దాని యొక్క ప్రైస్ని అదే డిక్రీజ్ చేసుకుంది. దేర్ ఈజ్ ఎ డౌట్ దట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ స్టేజెస్ ఆఫ్ ద బిజినెస్ మోడల్ అండ్ నాట్ కాంట్రిబ్యూటింగ్ సఫిషియెంట్లీ టు ద ఫర్మ్ సిన్స్ కాస్ట్ అండ్ ద బోత్ stages are going high. Partners of WSS have considered that this situation should no longer be continued, have recommended the value chain analysis to conduct. సో ఇట్లా ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ అనేది మొత్తం లాంగర్ గేమ్ ఉండదని అనుకుంటుంది. ఆల్సో మెజారిటీ ఆఫ్ పార్ట్నర్స్ ఆర్ ఇన్ ద అగ్రిమెంట్ ఇన్ ద ప్రపోజ్డ్ వాల్యూ చైన్. హౌవర్ సీనియర్ పార్ట్నర్ WA హ్యాస్ స్టేటెడ్ దట్ వాల్యూ చైన్ ఈజ్ ఇన్అప్రాప్రియేట్ ఐడియా. సో వాల్యూ చైన్ అనేది ఇన్అప్రాప్రియేట్ ఐడియా అని ఒక పార్ట్నర్ చెప్తున్నాడు, ఎందుకంటే వాడు ఒక సీనియర్ మేనేజర్ అంట. సో షీ సేడ్ దట్ షీ హ్యాస్ హార్డ్ నెంబర్ ఆఫ్ క్రిటిసిజం. షీ అంటారండి, లేడీస్ అంటే అంతే ఉంటారు, మొత్తం ఆల్మోస్ట్ అపోజిషన్లోనే ఉంటారు. అది యువర్ సెల్ఫ్ హ్యాజ్ ఏ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఇప్పుడు నువ్వు ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్గా ఉండి దాని యొక్క ప్రాఫిట్స్ ఏముంటాయి, దాని యొక్క బెనిఫిట్స్ ఏముంటాయి, క్రిటిసిజమ్స్ ఏముంటాయి, వాల్యూ చైన్ వల్ల అదర్ ఫార్మ్స్ ఏముంటాయి అనేది చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలోయింగ్ బెనిఫిట్స్, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే సో మనం తీసుకోవడం వల్ల సో బెనిఫిట్స్ వస్తాయని చెప్పాలి. సో ఏముంటాయి బెనిఫిట్స్ అంటే వాల్యూ చైన్ అనాలిసిస్ అనేది ఒక ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ప్రాసెస్. దీనివల్ల ఏమైతే ఫమ్ అనేది ఐడెంటిఫై అనాలిసిస్ వేరియస్ యాక్టివిటీస్ దట్ యాడ్ వాల్యూ టు ద ఫైనల్ ప్రోడక్ట్. దీనివల్ల మనం ఏం చేస్తుంటాము, ఫమ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది, అనాలిసిస్ చేస్తుంది, వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే వాల్యూ అడిషన్ చేసావో ఫైనల్ ప్రోడక్ట్కి అవన్నీ ఇందులో ప్రొవైడ్ చేస్తాయి. ద ఐడియా హీస్ టు ఐడెంటిఫై దోస్ యాక్టివిటీస్ అండ్ విచ్ డు నాట్ యాడ్ వాల్యూ టు ద ఫైనల్ ప్రోడక్ట్. సో ఇది రెండు వర్క్ చేస్తుంది. ఒకటి వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేస్తుంది, అండ్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ని లేనివి ఫైనల్ ప్రోడక్ట్లో అవి కూడా ఐడెంటిఫై చేస్తాయి. చేసిన తర్వాత ఎలిమినేట్ చేస్తుంది నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ని. ద అనాలిసిస్ ఆఫ్ వాల్యూ చైన్ helps the firm in obtaining cost leadership or improve the product differentiation. For WSS, value chain can provide with more ambiguous picture of the value of the manufacturing function has perceived by customers. సో ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ చైన్ అనేది మోర్ అంబిగియస్ పిక్చర్స్గా ఉంటుంది. అండ్ దిస్ మోడల్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అనలైజింగ్ అదర్ ఫార్మ్స్ విత్ ఇన్ సేమ్ ఇండస్ట్రీ. హ్యాస్ WSS అబ్జర్వ్ దట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఆర్ కన్సిడర్డ్ టు బి మోర్ కాస్ట్ ఎఫిషియెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హిట్ ప్లాన్స్ టు యూజ్ ద వాల్యూ చైన్ మోడల్ టు ఎగ్జామిన్ ద రీజన్ ఫర్ ద సేమ్. సో ఫస్ట్ ఏం చెప్పినాము, ఐడెంటిఫై చేసిందే. అండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత కాస్ట్ లీడర్షిప్ మన యొక్క ప్రోడక్ట్ని డిఫరెన్షియేషన్కి ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ఇది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని ఒక పిక్చర్లో చూపిస్తుంది. తర్వాత ఇది ఏమి హెల్ప్ చేస్తుంది అంటే మన యొక్క సేమ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో అనలైజ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. తర్వాత అదర్ ఫార్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఎవరు ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అని ఏది అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎగ్జామిన్ ద రీజన్ ఫర్ ద సేమ్. నెక్స్ట్ ద వాల్యూ చైన్ అనేది అసిస్ట్ చేస్తుంది. ఎందుకు WSS టు డిటర్మైన్ టు గెట్ బెస్ట్ అప్రోచ్ టువర్డ్స్ డెవలపింగ్ హయ్యర్ లెవెల్ కాంపిటేటివ్ పర్ఫార్మెన్స్కి సంబంధించి. ఈ మోడల్లో వచ్చేసి ఫమ్ అనేది ఫైండింగ్ వేస్ టు డెవలప్ హయ్యర్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎయిదర్ కాస్ట్ లీడర్షిప్ ఆర్ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్స్. సో ఈ మోడల్లో ఏమంటే హై లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తారు ఎవరైతే కాస్ట్ లీడర్షిప్ ఉంటారో అండ్ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్కి ప్రొవైడ్ చేయడానికి. ఇక్కడ మనం రైట్ నౌ WSS అనేది ఒక సిచ్యువేషన్లో ఉంది, దాని యొక్క ప్రైజ్ని డిఫిక్ట్ చేసుకునే సిచ్యువేషన్లో వాళ్ళ యొక్క కాంపిటీటర్స్లో చూసుకుంటే. అండ్ దీనికోసం బెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ ఆఫ్ కస్టమర్స్ ప్రొవైడ్. దీనికి ఒక ట్రేడ్ మార్క్ని క్రియేట్ చేసుకుంది, వేరే ఎవరు ప్రొవైడ్ చేయలేని సర్వీసెస్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది అనేది. అండ్ కాస్ట్ సర్వీస్
తో డీటెయిల్ వాల్యూ అనాలిసిస్ చేయడం వల్ల డబ్ల్యూఎస్ఎస్ అనేది ఏబుల్ టు అసర్టైన్ రీజన్ ఫర్ ఫాలోయింగ్ ద సేల్స్ సిచ్యువేషన్ అండ్ పార్ట్నర్స్ మే లీడ్ టు టేక్ అవుట్పార్టెడ్ డెసిషన్స్. మన వాల్యూ అనాలిసిస్ చేయడం వల్ల ఏం తెలుస్తుంది, ప్రాపర్ రీజన్ అనేది తెలుస్తుంది. ఆ ప్రాపర్ రీజన్కి మన యొక్క పార్ట్నర్స్ కరెక్ట్ ఏమంటారు సొల్యూషన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ త్రూ దిస్ అనాలిసిస్ డబ్ల్యూఎస్ఎస్ మే అప్లై అదర్ రిలవెంట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. దీనివల్ల ఏమంటే వేరే మేనేజ్మెంట్ టెక్నిక్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఫర్ అనాలిసిస్ కోసం. ఇప్పుడు డబ్ల్యూఎస్ఎస్ అనేది మే డిసైడ్ will be in a position to decide whether it is worth to continue the technique of benchmark against its rivals, to develop an information system strategy, to carry out a business process, reengineering process, or to adapt activity based management. Next, further WSS అనేది may decide to outsource manufacturing and keep focus on design and service by following value chain analysis model. సో డబ్ల్యూఎస్ఎస్ అనేది అవుట్సోర్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటుంది, ఫోకస్ ఆన్ డిజైన్ అండ్ సర్వీస్ ఫాలోయింగ్ వాల్యూ చైన్ అనాలిసిస్ మోడల్లో ఫోకస్ చేస్తుంది డిజైన్కి అండ్ సర్వీసెస్కి సంబంధించి. ఈ టెక్నిక్లో వచ్చేసి అప్రాప్రియేట్ ఫర్ డబ్ల్యూఎస్ఎస్ హ్యాస్ బై అవుట్సోర్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. డబ్ల్యూఎస్ఎస్ మే బీ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఇట్స్ కోర్ ఏరియా ఫర్ విచ్ ఇట్ వెల్ నోన్ ఇన్ ఇండస్ట్రీ. సో ఇది ఆల్రెడీ ఒక వెల్ నోన్ ఇండస్ట్రీలో ఒక వెల్ నోన్ అవుట్సోర్సింగ్ తీసుకునే దానివల్ల. సో ఇదేం చేయాలంటే ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఇవ్వాలి మ్యానుఫ్యాక్చరింగ్ని అవుట్సోర్సింగ్ ఇచ్చి దీని యొక్క డిజైన్ని దీని యొక్క సర్వీస్ పైన మేము ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇది సర్వీసెస్ని ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తుంది, బాగా ప్రొవైడ్ చేస్తుంది అనేది బయట టాక్ కాబట్టి. నెక్స్ట్ వాల్యూ చైన్ అనాలిసిస్లో డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. బై డెవలపింగ్ సచ్ మెట్రిక్స్ identify which aspects of business model are not contribute to overall value and profit of the firm. సో బిజినెస్ పర్ఫార్మెన్స్లో డెవలప్ చేయాలి. బిజినెస్ పర్ఫార్మెన్స్ డెవలప్మెంట్కి డెవలపింగ్ సచ్ మెట్రిక్స్, ఈ మెట్రిక్స్ని డెవలప్మెంట్ చేయడం వల్ల బిజినెస్ మోడల్ అనేది not contribute to the overall value and profits of the firm. So also currently WSS has suspicion that manufacturing and installation are weak parts of its operation. Development of transport and appropriate metrics would enable WSS to recognize where value and profits are being added in the business model. సో మనం ప్రొవైడ్ చేసేటివి మన యొక్క ఇన్స్టాలేషన్లో మన యొక్క సస్పిషన్ ఏముంది మ్యానుఫ్యాక్చరింగ్లో, మన యొక్క ఇన్స్టాలేషన్లో వీక్ పార్ట్స్ ఏమున్నాయి ఆపరేషన్లో, అండ్ మన యొక్క ట్రాన్స్పరెంట్లో డెవలప్మెంట్ ఏమున్నాయి, మన యొక్క మెట్రిక్లో అప్రాప్రియేట్ ఏమున్నాయి, అండ్ డబ్ల్యూఎస్ఎస్ అనేది ఇవన్నీ రికగ్నైజ్ చేసుకోవాలి వాల్యూకి అండ్ ప్రాఫిట్కి బిజినెస్ మోడల్ని యాడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్రిటిక్స్. వాల్యూ చైన్ మోడల్ డెవలప్డ్ బై మైకల్ పోర్టర్స్ హ్యావ్ బీన్. సో నెంబర్ ఆఫ్ క్రిటిక్స్ ఏమేమి ఉన్నాయి దీనికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏమేమి చెప్పినాము, అది ఏ దాని మీద ఫోకస్ చేసుకోవాలి అనేది చెప్పడాము. సో టెక్నిక్స్లో మనకి ఏమున్నాయి, బీపీఆర్ మీద ఫోకస్ చేయాలా, ఆ ఏబీసీలో ఫోకస్ చేసుకోవాలా, ఇన్ఫోలో ఫోకస్ చేసుకోవాలా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ క్రిటిసిజంలో వాల్యూ చైన్ డెవలప్డ్ బై మైకల్ పోర్టల్ని డెవలప్ చేసినాడు. ఇక్కడ ఏం చెప్తారంటే ఈ వాల్యూ చైన్ అనేది కెనాట్ ఈజీలీ అప్లై టు ద ఫర్మ్ బిలాంగింగ్ టు సర్వీస్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు, బట్ సర్వీస్కి అనేది ఈజీగా అప్లై చేయలేము. సో ఈ this criticism is particularly imperative in the context of WSS, which have upward profits for rendering solution and services rather than the manufacturing tangible products. సో ఈ ఏదైతే మైండ్ సెట్ ఉందో అంటే ఇది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్కే సర్వీసెస్కి రాదు, సర్వీస్ ఇండస్ట్రీకి ప్రాపర్గా రాదు, ఇట్లా క్రిటిసిజన్స్ ఏమున్నావో అండ్ అప్వర్డ్ ప్రాఫిట్స్ ఏమున్నావో, రెండరింగ్ సొల్యూషన్స్ ఏమున్నావో, అండ్ రాదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ బెనిఫిట్స్ కానీ కాదు. ఈ మెనీ పీపుల్ అప్రిషియేట్ దట్ మోడల్ ఈజ్ మోర్ సూటబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ ఇండస్ట్రీస్ రాదర్ దెన్ సర్వీస్. అండ్ బయట మార్కెట్లో చూసుకుంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే సూపర్ తోపు కత్తి అంటున్నారు, బట్ సర్వీస్ ఇండస్ట్రీకి కాదు అంటున్నారు. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుందంటే కాంప్లికేటెడ్ అండ్ పర్హాప్స్ could be source of frustration of the management of the firm. Also the staff of WSS includes bright and intelligent experts. They may not see the value in depth analysis of business which is required for full value chain అంటే ఈచ్ స్టేజ్ టు స్టేజ్లో మనం ప్రాపర్గా అనలైజ్ చేయాలి, ప్రాపర్గా వాల్యూ చేయాలి. ప్రాపర్గా అనలైజ్ చేయాలంటే స్కిల్ లేబర్స్ కావాలి. అంత స్కిల్ లేబర్ని మనం మెయింటైన్ చేసే కేపబిలిటీ అనేది ఉండదు కాబట్టి అందరూ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు. అండ్ దీనికి ఇంటెలిజెంట్ ఎక్స్పర్ట్స్ అనేది కావాలి. Next, this analysis has a linear approach and ignores the concept of value network. This criticism is specifically relevant to WSS because its major business resources to the cooperative relationship that the experts have with their customers. If WSS decides to outsource manufacturing and focus on design and service, this will become even more relevant when relationships are utmost important. So, మన క్లియర్లో కొన్ని కేసుల్లో వాల్యూ ఆఫ్ నెట్వర్క్ని ఇగ్నోర్ చేయకుంటే అంటే క్రిటిసిజం ఏమంటే
మొత్తం మనమే కోఆపరేటివ్ రిలేషన్షిప్లో మెయింటైన్ చేయాలి. మనం ఏమైనా అవుట్సోర్సింగ్ ఇస్తున్నా మనకి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళతోనే మెయింటైన్ చేసుకోవాలి. అవుట్సోర్సింగ్కి పోతుంటే కూడా మనం రిలేషన్షిప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో రిలేషన్షిప్ లేకుండా మనం అవుట్సోర్సింగ్ ఇస్తే అది వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఈ అనాలిసిస్ వచ్చేసి ఆఫ్టర్ వాల్యూ చైన్ తీసుకున్నప్పుడు ఇది ఒక టైం కన్జ్యూమింగ్, ఎక్స్పెన్సివ్ అయినప్పుడు ఇది మొత్తం ఒక టైం కన్జ్యూమింగ్ అండ్ ఎక్స్పెన్సివ్ హ్యావ్ ఏ హోల్. ఇది ఎక్స్పెన్సివ్, టైం కన్జ్యూమింగ్. హౌఎవర్ ఇఫ్ ద అనాలిసిస్ is completely timely and there will be requirement of reliable data such as cost component in business model. However, in the absence of good cost capturing system, this model could prove to be costly process. After completion of this process, still there is no guarantee that the process will lead to have upward trend in profitability, and where it does it may take some times in realization. So అప్వర్డ్ ట్రెండ్లో ఉండాలి ప్రాఫిటబిలిటీ అనేది, అండ్ సమ్ టైమ్స్ ఇది రియలైజేషన్ అనేది కూడా చాలా టైం పడుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ థర్డ్ మనం ఏం చెప్పినాము, వాల్యూ చైన్ అనాలిసిస్ మోర్ సూటబుల్ ఎవరికి అవుతుంది అనేది చెప్పినాము. WSS రిక్వైర్స్ టు అక్నాలెడ్జ్ దట్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ ఈజ్ టర్నింగ్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ టు సొల్యూషన్ ప్రొవైడర్స్ యాజ్ ప్రొఫెషనల్ సర్వీస్ ఫర్మ్. సో WSS ఏం చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ని పక్కన పెట్టి సర్వీసెస్ని ప్రాపర్గా తీసుకోవాలి అనుకుంటుంది. సో అట్లాంటి కేసెస్లో ఇది బెటర్ ఫర్ WSS అనలైజ్ ఇట్స్ బిజినెస్ యూజింగ్ ప్రొఫెషనల్ సర్వీస్ వాల్యూ చైన్ ఆర్ వాల్యూ షాప్ మోడల్. ఇది ఏం చేయాలంటే అట్లాంటప్పుడు వాల్యూ చైన్ అనాలిసిస్ కాకుంటే ఇంకొక రెండు ఉంటాయి, ఒకటి ప్రొఫెషనల్ సర్ వాల్యూ చైన్ అనేది ఆర్ వాల్యూ షాప్ మోడల్ అనేది. ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని అనలైజ్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ షాప్ కమ్ ఇన్ టు టైమ్ లైమ్ లైట్ హోల్డింగ్ హ్యాండ్ ఆఫ్ చార్లీస్ పి స్టేబుల్ అండ్ ఓన్స్టెన్ డి ఫిజిల్ ఎవడో వన్ పేరు అంట. దిస్ కాన్సెప్ట్ ఎయిమ్స్ టు సర్వ్ ఫ్రమ్ ఫార్మ్ service sector. It only deals with the problems, figures out of main areas requiring service and finally comes with the solutions. ఏం చెప్తారంటే ఏవి సర్వీస్ వాల్యూ చైన్ కానీ ఆ వాల్యూ షాప్ మోడల్ అనేది మొత్తం ఫామ్ని సర్వీస్ సెక్టర్ని చెక్ చేసి దానిలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, హ్యాండ్ ఫిగర్స్ ఏమున్నాయి, మెయిన్ ఏరియా ఏదానిపైన ఫోకస్ చేయాలి, మెయిన్ సొల్యూషన్ ఫైనల్ సొల్యూషన్ని తీసుకుని వస్తుంది. ఈ అప్రోచ్ వచ్చేసి డిజైన్ టు సాల్వ్ కస్టమర్ ప్రాబ్లమ్స్ రాదర్ దెన్ క్రియేటింగ్ వాల్యూ బై ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ ఫ్రమ్ ఇన్పుట్ ఆఫ్ రా మెటీరియల్స్. నెక్స్ట్ వాల్యూ షాప్ మోడల్ mobilizes resources like people, knowledge or money. వీటిని మొబిలైజ్ చేసుకుంటుంది టు సాల్వ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ సచ్ హ్యాస్ డెలివరింగ్ ఏ సొల్యూషన్ టు బిజినెస్ ప్రాబ్లమ్స్. సో ఈ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటావో ఆ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కి ఆ బిజినెస్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దిస్ షాప్ మోడల్ వచ్చేసి ఇంటరాక్టివ్ involving repeatedly performing a generic set of activities until the solution is reached. Next secondary activities ఏమి, ఒకటి ప్రొఫెషనల్ సర్వీస్ వాల్యూ చైన్ అన్నాము, నెక్స్ట్ వాల్యూ షాప్ మోడల్ అన్నాము. దానిలో వాల్యూ షాప్ మొబిలైజ్ ఏం చేస్తుందంటే వాల్యూ షాప్ అనేది ఏం చేస్తుందంటే మన యొక్క రిసోర్సెస్ని మొబిలైజ్ చేస్తుంది. రిసోర్సెస్ అంటే వి పీపుల్, నాలెడ్జ్, మనీ వీటన్నిటిని మొబిలైజేషన్ చేస్తుంది. ఏదానికి మన యొక్క స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, మన యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని డెలివరీ చేయడానికి. ఈ మోడల్ అనేది రిపీటెడ్లీ పర్ఫార్మింగ్ జనరిక్ సెట్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి ఫర్ ద అన్సాల్వ్డ్ సొల్యూషన్కి అంటిల్ సొల్యూషన్స్ రీచ్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఇంకోటి ఏమి, ప్రొఫెషనల్ సర్వీస్ వాల్యూ చైన్ have some same support of activities in those porters value chain. However, in the primary activity are describing differently to recognize the different nature of service oriented business. In value chain, primary activities are performed in a critical with the firm to perform generic set of activities interactive before reaching a conclusion, since WSS team communicate with customer to find solutions before testing to develop product. So మొత్తం డెవలప్ చేయకపోతే ఇది ప్రాపర్ టీమ్కి కమ్యూనికేట్ చేస్తుంది, ఏవేవి ఎట్లుంటాయి అనేది టెస్టింగ్ చేసి. అండ్ ఇందులో వచ్చేసి రికగ్నైజ్ చేస్తుంది డిఫరెంట్ సర్వీస్ ఓరియంటెడ్లో ఎట్లుంటాము, డిఫరెంట్ కేసెస్లో ఎట్లుండాలి అనేది, అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ మోడల్ ఏదనేది డిస్కస్ చేస్తుంది ఈ వాల్యూ ప్రొఫెషనల్ సర్వీస్ వాల్యూ చైన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 9th వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 9th వాట్ ఈస్ దేర్ మనం ఏం చెప్పాలి, వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చెప్పాలి. వాట్ ఈస్ రిక్వైర్డ్, డిటర్మైన్. సో ఏం చెప్పాలి, ఐడెంటిఫై ద లైఫ్ సైకిల్ ఆఫ్ సెల్వెల్ టెక్నాలజీస్, జస్టిఫై యువర్ రెస్పాన్స్. లైఫ్ సైకిల్ అంటే సో ప్రాపర్గా 4 స్టేజెస్ ఉంటుంది లైఫ్ సైకిల్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో. ఏమేమి స్టేజెస్, ఒకటి ఇంట్రడక్షన్ స్టేజ్, ఇంకోటి ఇంట్రడక్షన్, తర్వాత మెచ్యూరిటీ and introduction, growth, maturity and decline stage. This is the 4 stages in the product life cycle. So ఈ స్టేజెస్లో ఏ స్టేజ్లో మనం సెల్వెల్ టెక్నాలజీ అనేది ఉంది అనేది చెప్పాలి. నౌ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ కేస్, సెల్వెల్ టెక్నాలజీ.
Technologies Limited is a manufacturer of mobile phones. It has been established player in the market, have launched various cell phones. ఇది లాస్ట్ 10 ఇయర్స్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసినాము అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ స్టేజ్ అనేది కాదు. సో ఇంట్రడక్షన్ స్టేజ్ కొట్టేయచ్చు. నెక్స్ట్ ఈ ప్రిఫరెన్స్ అనేది విత్ ప్రిఫరెన్స్ యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్స్ అనేది ఇంక్రీజింగ్గా యూజ్ చేస్తున్నాము. కంపెనీ అనేది ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అండ్ లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకుంటే సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి లోయర్ రేట్లో. అండ్ కాంపిటీషన్ అనేది హైగా ఇంక్రీజ్ అవుతుంది. సో కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే మనం మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేసి ఉంటాము. మ్యాక్సిమం మెచ్యూరిటీ స్టేజ్లోనే మన కాంపిటీషన్ అనేది హైగా ఉంటుంది. సేల్స్ గ్రోత్ అనేది తగ్గుతుంటుంది. మనం ఏం చేయాలి అంటే సెల్వేల్ టెక్నాలజీ అనేది కొత్త ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది. న్యూ స్మార్ట్ ఫోన్ మోడల్స్ని తీసుకొని రావాలి అనుకుంటుంది. సో రీసెర్చ్ డెవలప్మెంట్ హ్యాస్ కమ్ అడిషన్ ఫీచర్స్ ఫర్ దిస్ సెల్ ఫోన్ మోడల్. దిస్ ఫీచర్ విల్ periodically ఇన్ఫార్మ్ కస్టమర్స్ యూజింగ్ సెల్ ఫోన్స్ రిగార్డింగ్ ఎనీ సాఫ్ట్వేర్ అప్డేట్స్. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తే ఇది ఆటోమేటిక్గా చెప్తుంది. సో దీనివల్ల అప్డేట్స్ ఏమున్నాయి, ఎగ్జిస్టింగ్ బగ్స్ ఏమున్నాయి సాఫ్ట్వేర్ మోడల్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా వస్తే వాటిని కూడా డిస్కస్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ రిమోట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ టెక్నాలజీ దట్ ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ టీమ్ హ్యాస్ డెవలప్డ్. సో ఇంప్రూవ్ సెల్ ఫోన్ పర్ఫార్మెన్స్ అండ్ కీప్ ఇట్ రన్నింగ్ స్మూత్లీ. సో కంపాటబిలిటీ సాఫ్ట్వేర్ ఏముంది అండ్ అదర్ అప్లికేషన్స్ ఏమున్నాయి, డివైసెస్ ఏమున్నాయి అండ్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ ఏమున్నాయి సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల, ఇవన్నిటిని మనం ఇందులో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సిక్వెంట్లీ the general utility of the cell phone life will improve by almost a year. This will be less complaints due to performance compatibility related issue. The business development team has come up with proposal for sales promotion. As per this proposal, customers can trade in older model of their cell phone in order to buy the latest 21 model. Due to the trade, customers can buy the latest model at a substantial discount. So after discussion తర్వాత research and development team అనేది they conclude that this could be have been additional advantage. Silver technology can refurbish, that is repair and renovate these orders older models and resell them in the market at a substantially lower prices. So typically students or customers in the lower income group who will cheaper models may find this offer. So ఇదేం చేస్తుంది, కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీని తీసుకొని వస్తుంది. తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. తక్కువ చీపర్ కాస్ట్కి ప్రొవైడ్ చేస్తే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ బాగా యూజ్ చేస్తారు ఈ ఫోన్స్ని. సో దీనికి 2 రకాలుగా యూజ్ చేస్తున్నాము ఇప్పుడు ఫోన్ అనేది. ఒకటి రిపేర్ చేసి అన్న యూజ్ చేయొచ్చు. దాన్ని రిపేర్ చేయకుండా ఇక రిపేర్ చేసి యూజ్ చేస్తున్నాము చీప్గా సేల్ చేయడానికి. అండ్ రిపేర్ చేయకుండా అంటే ద ఓల్డర్ సెల్ ఫోన్ వచ్చేసి ట్రేడెడ్. ఇది నాట్ రీఫర్నిష్డ్ అండ్ బియాండ్ రిపేర్ చేయకుండా రీసైక్లింగ్ చేసి దాన్ని ఏం చేస్తామంటే రీసైక్లింగ్ చేసి కొత్త న్యూ ఫోన్ మోడల్లో యాడ్ చేసుకుంటాము. ఈ కొత్త మోడల్ ఫోన్లో యాడ్ చేసుకుంటే గోల్డ్, కాపర్, ప్లాటినం ఆర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లైక్ నియోన్, సెర్బియం టు నేమ్ ఎ ఫ్యూ అండ్ డిఫికల్టీస్ టు అబ్టైన్ ద నీడ్ మైండెడ్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ causing huge demand to the environment. With the demand for cell phones slated to increase, the need for this custom materials is going to increase as well. So these materials వచ్చేసి extracted from old cell phones that would otherwise has been disposed of in the landfill. It would benefit the environment while providing an alternative source of material procurement. So since billions of cell phones ఉండడం వల్ల గ్లోబల్లీ ఎవ్రీ స్మాల్ మెజర్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది. ఇంక్రీజింగ్ అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఎన్వైరన్మెంట్ హజర్డ్స్ కూడా ప్రపోజల్ ఫర్ ఫైండింగ్ సపోర్ట్స్ అమంగ్ కస్టమర్స్. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు ఇంప్రూవ్ కంపెనీ బ్రాండ్ ఇమేజ్. దీనివల్ల ఏమైతే ఈ సెల్ ఫోన్స్ వల్ల అంటే ఏవి మనం అది రిపేర్ చేయకుండా దాని ఓల్డ్ మోడల్ దానిలోనే ఇంక్లూడ్ చేసి డిస్పోజ్ చేయకుండా చూసుకుంటా అవి మన యొక్క బ్రాండ్ ఇమేజ్ని కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇవి బోత్ ప్రపోజల్స్, ఒకటి రిపేర్ చేయడం కానీ ఇంకోటి మళ్ళీ రీయూజ్ చేయడం కానీ. బోత్ ప్రపోజల్ అనేది సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఫీచర్లో ఇంట్రడ్యూస్ చేసినారు. అండ్ సేల్స్ ప్రమోషనల్స్ ఆఫర్ ఆ యూనిక్ హ్యాస్ నో అదర్ కాంపిటీటర్స్ హ్యాస్ సచ్ ఫీచర్స్ ఇన్ దేర్ ప్రోడక్ట్ హ్యావ్ మేడ్ సచ్ ఆఫర్స్ ఎట్. సో దీనికి మనం ఏం చెప్పాలి, ఐడెంటిఫై ద లైఫ్ సైకిల్స్ ఆఫ్ చెప్పాలి అండ్ డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డెసిషన్ టు అలో ట్రేడ్ ఇన్ ద కంట్రీ ఓల్డ్ ఫోన్స్ మోడల్ ఇన్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్స్. సో ఓల్డ్ ఫోన్ మోడల్స్ని మనం ఏం చేయొచ్చు, రిపేర్స్ అన్న చేయొచ్చు, రిఫర్నిష్ అన్న చేయొచ్చు. దీనికి డెసిషన్ ఏం ఇంపాక్ట్ చేస్తా అనేది చెప్పాలి. సో మనం ఏ స్టేజ్లో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది చెప్తే మనం వచ్చేసి మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్నామని చెప్పాలి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన ప్లేయరు అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఓవర్ లాస్ట్ 2 years నుంచి సేల్స్ అనేది సేల్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్ అట్ ఏ లోయర్ రేట్ డ్యూ టు ఇంక్రీజింగ్ ఇన్ కాంపిటీషన్. మన కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందులో కంపెనీ అనేది వేరే దానిలోకి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంటుంది కాబట్టి, ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటుంది కాబట్టి ఇది ఏమవుతుంది, కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాం కాబట్టి. So retention of existing customers and trying to win over the competitors customers in the strategy. So being
by Cellwell Technologies the order from the 21 model that enables customer to upgrade the software of their smartphone, enhance its product features. So this differentiates the company product with that of its competitors. Technology అనేది చేంజ్ అవుతుంది ఫాస్ట్ స్పేస్లో. సో ఎనేబులింగ్ కస్టమర్ టు అప్గ్రేడ్ దేర్ మొబైల్ వుడ్ డెఫినెట్లీ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్, లోయర్ కస్టమర్ కంప్లైంట్స్ డ్యూ టు బ్రేక్ డౌన్ ఆర్ కంపాటబిలిటీ ఇష్యూ డ్యూ టు ఓల్డర్ స్మార్ట్ ఫోన్స్. సో రిటెన్షన్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని రిటెన్షన్ చేసుకోవాలంటే, విన్ ఓవర్ కాంపిటీటర్స్ నుంచి విన్ కావాలంటే మనం ఏం చేయాలంటే మోడల్లో అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి ప్రోడక్ట్ ఫీచర్కి. అండ్ కంపెనీ అనేది డిఫరెన్షియేషన్ని ప్రొవైడ్ చేయాలి అండ్ ఫాస్ట్గా ప్రొవైడ్ చేయాలి అండ్ కస్టమర్స్కి ఎనేబుల్ చేయాలి అండ్ అప్గ్రేడ్ చేయమని చెప్పుకుంటూ ఉండాలి. అండ్ పర్ఫార్మెన్స్ అనేది లోయర్ కస్టమర్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేయాలి. బ్రేక్ డౌన్స్, కంపాటబిలిటీ ఇష్యూస్, ఓల్డర్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ మనం తీసేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అలాంగ్ విత్ లాంగర్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ would definitely enhance customer satisfaction as well attract new customers. సో లాంగర్ ప్రోడక్ట్ లైఫ్ ఏదైతే ఉంటుందో దానివల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ న్యూ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. ద యాడ్ అండ్ బెనిఫిట్ ఈ దట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ అప్డేట్ కెన్ బి బేస్డ్ ఫ్రమ్ రిమోట్ లొకేషన్ వితౌట్ ద నీడ్ ఫర్ పర్సన్ అసిస్టెన్స్. దిస్ ఆఫర్ టు ట్రేడ్ ఇన్ ఓల్డర్ సెల్ ఫోన్స్ వైల్ బయింగ్ ద లేటెస్ట్ 21 మోడల్ వుడ్ అపీల్ టు ప్రైస్ సెన్సిటివ్. సో దీనివల్ల ఏమవుతుంది, ఓల్డ్ సెల్ ఫోన్స్ అనేది బయింగ్ లేటెస్ట్ మోడల్తో తీసుకుంటే ప్రైస్ అనేది సెన్సిటివ్ కస్టమర్ లేకపోతుంది. ఇట్ విల్ ఆల్సో ఇన్వెన్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ కస్టమర్స్ హూ ఆర్ లుకింగ్ టు డిస్పోజ్ దేర్ సెల్ ఫోన్ దట్ వుడ్ అదర్వైజ్ ఎండ్ అప్ ఇన్ ద ల్యాండ్ ఫిల్. ద ట్రేడ్ ఈజ్ ఆఫర్ మానిటరీ బెనిఫిట్ ఇన్ ద ఫార్మ్ డిస్కౌంట్స్. ఈ సేల్ ప్రమోషనల్ ఏదైతే మనం ఆఫ్ ట్రేడ్ మోడల్స్ చేస్తున్నామో, లేటెస్ట్ మోడల్స్ని తీసుకొని వస్తున్నామో అవి ప్రైస్ సెన్సిటివ్ కస్టమర్స్ని పెట్టుకొని తీసుకొని రావాలి. అండ్ ఇక్కడ సెల్ ఫోన్ని డిస్పోజ్ చేస్తుంటే అదర్వైజ్ ఎండ్ ఆఫ్ విల్ ల్యాండ్ ఫిల్తో చేసుకుంటుంటే ట్రేడ్ ఇన్ ఆఫర్ మానిటరీ బెనిఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్కౌంట్స్. ఈ సేల్ ప్రమోషనల్ ఏవైతే మనం డిస్కౌంట్స్ ఇచ్చి మనం సేల్ చేస్తున్నామో ఆ డిస్కౌంట్స్ ఇచ్చి సేల్ చేయడం వల్ల లేటెస్ట్ మోడల్ 21 వుడ్ డెఫినెట్లీ హెల్ప్ సెల్వెల్ టెక్నాలజీ టు ఎఫెక్టివ్ కంపీట్ విత్ ఇట్ కస్టమర్స్. సో నెక్స్ట్ సెల్వెల్ టెక్నాలజీ అనేది ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ బై ఇంప్లిమెంటింగ్ బోత్ ద ప్రోడక్ట్ ఎన్హాన్సింగ్ అండ్ డిఫరెన్షియేటింగ్ ఫీచర్ ఇన్ మోడల్ 21 హ్యాస్ వెల్ హ్యాడ్ ద ట్రేడ్ ఇన్ ఆప్షన్స్ టు కస్టమర్స్. దిస్ షో దట్ మేనేజ్మెంట్ హ్యాస్ క్లియర్లీ ప్లాన్ ఆన్ హౌ టు ఎఫెక్టివ్లీ బీట్ ద కాంపిటీషన్. దీనివల్ల ఏమవుతుంది అంటే మన మేనేజ్మెంట్ అనేది ఎంత క్లియర్గా వర్క్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా కాంపిటీషన్ని బీట్ చేయాలనేది తెలుస్తుంది. దిస్ ఇండికేట్ దట్ కంపెనీ ఈజ్ నౌ మెచ్యూరిటీ స్టేజ్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. కంపెనీ ఏముంది, మెచ్యూరిటీ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో ఉంది. సెల్వెల్ టెక్నాలజీ హ్యాస్ ఇంట్రడ్యూస్ ఎ సేల్స్ ఫీచర్ టు అలో trade in older cell phone models in exchange of model 21 at substantial discounts. These phones would have used in two ways. ఒకటి ఓల్డర్ సెల్ ఫోన్స్ని మనం రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు అని చెప్పిన. ఒకటి రీఫర్బిష్, దట్ ఈస్ రిపేరింగ్ అండ్ రినోవేటింగ్, ఆర్ రీసైక్లింగ్ యూజింగ్ ప్రోడక్ట్ పార్ట్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ ప్రీషియస్ మెటల్స్. ఒకటి రిపేర్ చేసి ప్రైస్ తక్కువ చేసి అమ్మడము, దాన్ని మనం రీసైక్లింగ్ చేసి మన యొక్క కొత్త ఫోన్లో యూజ్ చేయడము, దానివల్ల కాస్ట్ తగ్గుతుంది. ఫస్ట్ రీఫర్బిష్ ఫోన్ వచ్చేసి వుడ్ బీ సోల్డ్ అట్ సబ్స్టాన్షియల్ లోయర్ ప్రైస్ టు కస్టమర్స్ లైక్ స్టూడెంట్స్ ఆర్ ఇన్కమ్ గ్రూప్స్. దీనివల్ల ఏమవుతుంది, న్యూ లీజ్ ప్రోడక్ట్ అనేది గెట్స్ అవుతుంది అండ్ ఆఫ్టర్ రిక్విజిట్ రిపేర్స్ దిస్ ఎక్స్టెండ్స్ ఇట్స్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ బై ఫర్దర్ టైమ్ ఫ్రమ్ అంటిల్ దేర్ మే no use of cell phone models at all. In this case, the phones of their no use are completely dead. Usable parts are being recycled into existing products. So thus this became alternative source of material procurement for the company at lower cost. So at much lower cost. దీనివల్ల ఏమవుతుంది, consistent use of this measure would definitely reduce the cost production by certain margin. సో దీనివల్ల ఏమవుతుంది, కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది సర్టెన్ మార్జిన్ వరకు. నెక్స్ట్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ సచ్ సెల్ ఫోన్స్, డెడ్ ఫోన్స్ నాట్ బీయింగ్ ఎక్స్టెండెడ్. హౌఎవర్ దే కంటిన్యూ టు ప్రొవైడ్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ విత్ ద హెల్ప్ ఆఫ్ రీసైక్లింగ్ ప్రాసెస్. మనం ఏవైతే రీయూజ్ చేస్తామో రీయూజ్ చేయడం వల్ల, రీసైక్లింగ్ ప్రాసెస్ చేయడం వల్ల ఇంటాంజిబుల్ బెనిఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, మన యొక్క కంపెనీ అనేది ఏమీ అవుట్సోర్స్కి పడేయడం లేదు, ఎన్వైరన్మెంట్ని ఎఫెక్టింగ్ చేయడం లేదు, రీసైక్లింగ్ చేసుకుంటుంది. దానివల్ల పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది కంపెనీకి అండ్ ది మూవ్ దట్ వుడ్ డెఫినెట్లీ ఎన్హాన్స్ కంపెనీ బ్రాండ్ ఇమేజ్. ఇవి ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చాప్టర్లో ఏమి ఇంపార్టెంట్ అనేది ఆ క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో.